పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సత్యం నుండి సర్వసత్యంలోనికి నడిపించాలనుకుంటున్నాడు. ఈ ప్రయత్నంగా దేవుడు ఈ భూమి మీద ఎందరో మనుషులను భక్తులుగా మారుస్తున్నాడు. మీకు తెలుసా, భక్తులను దేవుడు మందిరంగా మార్చి ఆ ఒక్క మందిరం ద్వారా అనేకులు మందిరంగా మారేటట్లు దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి భక్తులు మందిరంగా మారి అనేకుల్ని మందిరాలుగా మారుస్తూ ఉంటారు. మనం నడిచే మందిరాలం అవుతాం. అందుకే మీ దేహము దేవుని ఆలయం అనే మాట రాయబడింది. మీ దేహము దేవుని ఆలయము అనే మాట కనబడుతుంది. కాబట్టి దేవుని ప్రజ, పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద చేస్తున్న పనికి పూర్తి విరుద్ధంగా సాతాను కూడా ఈ భూమి మీద పనిచేస్తూ ఉంటాడు. మొట్టమొదటిదిగా సాతాను ఈ భూమి మీద చేసే కుట్రల్లో మొట్టమొదటిది, ఆత్మదేవుడు ఎవరిని వాడుకుంటాడో వారిని సాతాను చంపాలనుకుంటాడు. చంపడం కుదరకపోతే వారిని అవమానించి నిందించాలనుకుంటాడు. అది కూడా కుదరకపోతే వారు దేవుని వాక్యం కొరకు, జ్ఞానం కొరకు ప్రయాసపడకున్నట్లుగా వారి కుటుంబములన్నిటినీ కూడా చెడగొట్టి వారిలో నెమ్మది లేకుండా చేస్తాడు. వారిలో సమాధానం లేకుండా చేస్తూ ఉంటాడు. ఈ విధంగా సాతాను వాడి కుట్రను ఆది నుండి కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎందరో నీతిమంతులను, భక్తులను వాడు చంపారు. అందుకే చూడండి, ఇశ్రాయేలు ప్రజలు చాలామంది ప్రవక్తలను రాళ్ళు రువ్వి చంపి తర్వాత తేరుకొని వారికి సమాధులు కట్టి సమాధుల పండుగలు చేయడం ప్రారంభించారు. అందుకే ఆయన అన్నారు, మీ పితరుల పరిమాణము చొప్పున మీరును దానిని పూర్తి చేయుడి అని అన్నాడు. మేము అబ్రహాము పిల్లలంటే ఆయన ఒప్పుకోలేదు. అబ్రహాము మీలాగా ప్రవర్తించలేదు అని ఖచ్చితంగా ఖండించాడు. కాబట్టి దేవుని ప్రజ, ఈ చివరి రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన విధానం ఏమిటో కూడా మనం తెలుసుకోవడానికి వీలు లేకుండా వాడు ప్రయోగించినటువంటి ఇంకొక పెద్ద ఆయుధం ఏమిటో తెలుసా? వాడు ప్రయోగించినటువంటి ఇంకో పెద్ద ఆయుధం ఏమిటంటే, సంఘం మధ్యలో ఐక్యత లేకుండా జ్ఞానాన్నే వాడుకొని జ్ఞానము వలననే సంఘాన్ని ముక్కలు చేస్తున్నాడు. కొంచెం ఆ హాల్ ఎఫెక్ట్ తగ్గించినాను. జ్ఞానము వలననే సంఘాన్ని ముక్కలు చేస్తున్నాడు. అందరు ఈరోజు సిద్ధాంతాలతో పోరాడుతున్నారు. జ్ఞానము, ఆత్మీయత రెండూ కలిసి పోరాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన విధానాన్ని గ్రహించలేని స్థితిలో సంఘం ఉండడానికి కారణం ఏమిటంటే జ్ఞానం అధికమైంది అంట. మీకు తెలుసా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏదైతే చెప్పాలనుకుంటాడో వాటిలో సమాధానం ఉంది, వాటిలో జ్ఞానం కూడా ఉంది. అయితే అది జీవమై ఉంది. మనల్ని విడగొట్టదు, మనల్ని ఒక్కటి చేస్తుంది. ఎప్పుడైతే దేవుని జ్ఞానం మనకు కలుగుతుందో అది ఉప్పొంగ చేయదంట. పరిశుద్ధాత్మ దేవుని వలన కలుగునది మనకు గర్వమును కలిగించదు, సమాధానాన్ని కలిగిస్తుంది, నెమ్మదిని కలిగిస్తుంది. ఎందుకంటే ఆయన ఆలోచనకర్త, సమాధానకర్త. సాతాను నుండి వచ్చినదే మనల్ని ఎక్కువగా ఉప్పొంగ చేస్తుంది. దేవుని నుండి వచ్చు జ్ఞానం మనల్ని ఉప్పొంగ చేయదు. ఎందుకంటే దేవుని జ్ఞానము వలన మనం వెలుగుతాం. దేవుని జ్ఞానము వలన మనం ఉప్పుగా మారుతాం. ఎప్పుడైతే మనకు జ్ఞానము దేవుని నుండి కలుగుతుందో మనం అనేకుల జీవితాల్లో సమాధానంగా ఉంటాం, వివాదాలు అణిచివేయగలిగిన వారిగా ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడిచ్చు జ్ఞానము వలన ఎలాంటి వివాదాలు ఉండవు. కానీ పరిశుద్ధాత్మని జ్ఞానం సంఘంలోనికి వచ్చిన తర్వాత సాతాను దాన్ని వివాదంగా మారుస్తాడు. ప్రజల్ని నమ్మనివ్వడు, ప్రజల్ని తెలుసుకోనివ్వడు. కొందరు ఈ మనసుల్లో ఇలాంటి భావన పుట్టిస్తాడు. చూసావా, తాతల నాటి నుంచి మనం మాట్లాడుకుంది అబద్ధమంట, ఈరోజు ఇతను వచ్చి చెప్పిందే నిజమంట అని చెప్పి కొందరి మనసుల్లో సాతాను కూర్చొని మాట్లాడతాడు. మీరు చెప్పండి, తాతల నాటి నుంచి మాట్లాడినా అది ఇప్పుడు మాట్లాడినా సత్యం ఎప్పుడు దేవునిదే అవుతుంది కదా, దేవునిదే కదా. కాబట్టి ఏ మనుషుని జ్ఞానము కాదు కాబట్టి, ఏ మనుషుడు అతిశయించే కారణమే లేదు కాబట్టి ఆనాటి దినాల్లో కూడా భక్తులు చూడగోరి చూడలేకపోయినవి, వినగోరి వినలేకపోయినవి ఎన్నో ఉన్నాయి. ఆనాటి ప్రవక్తలు కూడా చెప్పలేక మిగిల్చిన ఎన్నో సంగతులు ఉన్నాయి. వారికి దేవుడు బయలుపరచకుండా దాచిన సంగతులు ఎన్నో ఉన్నాయి. ఈ చివరి దినాల్లో పెంట కుప్ప మీద నుంచి దీనుల్ని లేవనెత్తుకొని దేవుడు తన బూరలుగా వాడుతున్నప్పుడు వారు చెప్పలేని సంగతులు కూడా ఈనాటి దినాల్లో దేవుడు వాడుకునే దాసులు చెబుతారు. అయితే సాతాను మెల్లిగా కొందరిలో గర్వము నింపి ప్రారంభిస్తాడు, మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఏమని చెప్తాడో తెలుసా? స్పష్టంగా, ఇదిగో పితరులకు ఎవరికి తెలియదంటే ఇతనికే జ్ఞానం ఉందంట, మహాభక్తులకు తెలియదంటే ఇతడు చెప్పిందే సత్యమంట, వాళ్ళు చెప్పిందే అబద్ధమంట, ఇతడు చెప్పేది నిజమంట అని చెప్పి ద్వేషం అనే చేదు వేరును సాతాను తీసుకొస్తాడు. ఇలా ఎన్నో రకాలుగా వాడు సత్యమును అడ్డగిస్తూనే ఉన్నాడు. సత్యమును పరిశీలించి తెలుసుకోవాలనే మనసు కంటే కూడా సత్యమునకు విరోధముగా నిలబడు అనేటువంటి ఆలోచన ఎక్కువైపోయింది ఈ భూమి మీద. సాతాను దాన్ని కుట్రపూరితంగా చేస్తున్నాడు. దాన్ని గుర్తించేవారు చాలా తక్కువ. ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇటీవలి కాలంలో నేను ఏదేను తోట అనే దాని గురించి ఒక చిన్న ప్రత్యక్షత, అది పెద్ద మర్మము కాదని ప్రతి సభలో చెప్పాను. ఎప్పుడు నేను ఏదేను అనే టాపిక్ ఎత్తానో అప్పుడు చాలాసార్లు నేను ఆ ప్రస్తావన చెప్పాను. అది మర్మము కాదు, మీకు పరిశోధన కొరకు మాత్రమే నేను ఈ సంగతి చెబుతున్నాను
అని చెప్పి మాట్లాడాను. ఏమిటో తెలుసా? మీకు తెలుసా, దేవుడు తోట వేశాడు, దాంట్లో ఆదామవ్వల్ని పెట్టాడు కదా. అయితే ఆ తోటకు దేవుడు స్వయంగా ఏదేను అని పేరు పెట్టలేదు. నిజానికి ఏదేను అనేది ఒక పెద్ద అరణ్యం. ఏదేను అనేది ఒక పెద్ద అరణ్యం. ఒక పెద్ద అరణ్యంలో దేవుడు ఒక చిన్న తోట వేశాడు. మళ్ళీ చెప్తున్నాను, ఒక పెద్ద అరణ్యంలో దేవుడు ఒక చిన్న తోట వేశాడు. ఆదికాండము 2వ అధ్యాయం 8వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడింది. అక్కడ దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఏమిటంట, ఒక తోట వేసి అని రాయబడింది. ఏదేనులో తోట వేశాడా? తోట పేరే ఏదేనా అని అడిగాను నేను. మీరు ఆలోచించండి, ఏదేనులో తోట వేశాడా? తోట పేరే ఏదేనా? ఇప్పుడు ఉన్నదాన్ని గుర్తించడానికి బదులుగా కొందరు అతి తెలివి పరులు సాతాను చేత ప్రేరేపించబడితే ఎలా ఉంటుందో తెలుసా? అరే నిజమే కదా, ఏదేను అనే పెద్ద అరణ్యంలో దేవుడు ఒక చిన్న తోట వేశాడని తెలుసుకోవాలి. అది కాదు, మనం ఎప్పటి నుంచో గుర్తించలేని విషయం ఇతడు ఏదో గుర్తించేశాడు అని చెప్పి దూషణ ద్వేషము సాతాను హృదయంలో పుట్టించడం ద్వారా వాళ్ళు ఏమని లాజిక్లు మాట్లాడతారంటే, పలానా ఊర్లో మా ఇల్లుంది అని చెప్తాం, కానీ ఆ ఊర్లోనే కదా నా ఇల్లుంది, మళ్ళీ సపరేట్గా నేను ప్రత్యేకించి చెప్పుకోవాలని చెప్పి అనవసరంగా అసలు ఇక్కడ కనెక్షన్ లేని లాజిక్లు మాట్లాడతారు. అవును, ఇప్పుడు మీరు చెప్పండి, మీ ఊర్లోనే మీ ఇల్లు ఉంది, కానీ మీ ఇల్లే మీ ఊరు కాదు కదా, అవునా కదా? అంతే, ఏదేను అనేది పెద్ద అరణ్యం, ఏదేనులో ఒక చిన్న తోట ఆయన వేశాడు. దేవుని ప్రజ, మీకు తెలుసా, ఆ తర్వాత కాలంలో ప్రవక్తలు, పెద్దలు, భక్తులందరూ కూడా ఆ సమస్తాన్ని, తోటను కూడా ఏదేనని పిలిచినటువంటి దాఖలాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఆ ప్రస్తావన ఉంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే, పెద్దలు ఎలా పిలిచారో మనం అలాగే పిలుద్దాం అని చెప్పాను నేను. పెద్దలు ఎలా పిలిచారో మనము కూడా అలాగే పిలుద్దాం. కానీ వాస్తవానికి ఏదేను అనేది తోట పేరు కాదు, అరణ్యం పేరు అని ఒక పెళ్లి పాట గురించి కూడా మనం మాట్లాడుకున్న సందర్భం ఉంది. ఏమిటో తెలుసా? ఏదేను వనములో యెహోవా దేవా అని ఒక పాట, పెళ్లి పాట పాడుతూ ఉంటారు. ఏదేను అనేది ఒక వనం. ఏదేను అనేది ఒక వనం. ఈ వనములో ఒక చిన్న తోట వేసాడు ఆయన. ఎంత పెద్ద వనమో తెలుసా? అది 4 నదులు ప్రవాహం చేసే అంత పెద్ద వనం. తోటలో 4 నదులు ఎలా ఉంటాయి చెప్పండి? కాబట్టి కొంచెం ఇంగితాన్ని వాడితే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. బైబిల్లో ఆ తర్వాత సమస్తాన్ని కలిపి ఏదేను తోట అని పిలిచిన సందర్భం ఉంది. నేను అదే చెప్తున్నాను, మనం అలాగే పిలుద్దాం. కానీ వాస్తవాన్ని కూడా గుర్తిద్దాం. అందరూ పిలిచినట్లే మనం కూడా పిలుచుకుందాం. ఎందుకంటే ఇది మర్మము కాదు, ఇది సిద్ధాంతం కాదు, రక్షణకు ఆటంకం కూడా కాదు. కేవలం ప్రాస సెట్ అవ్వట్లేదు. ఏదేనులోని తోట అని పిలవడం కంటే ఏదేను తోట అని పిలిస్తే బాగుంది. పైగా బైబిల్లో ఆ తర్వాత కాలంలో కూడా పెద్దలందరూ ఏదేను తోట అనే పిలిచారు. ఇప్పుడు చెప్పండి, ఒక వాస్తవాన్ని గుర్తిస్తూ దాన్ని అలా పిలవడం ద్వారా ఆత్మీయ నష్టమేమీ లేదు కాబట్టి మనం పిలుద్దాం. ఎందుకు ఈ ప్రస్తావన చేశాను అంటే, వాళ్ళకి ఏదో తెలియలేదు, వాళ్ళు ఏదో పరిశీలించలేదు, వారికంటే ఒక జ్ఞాని ఇక్కడ నిలబడేదో మాట్లాడుతున్నాడని చెప్పడానికి కాదు. లేఖనములలో సున్నైనను పొల్లైనను పోకుండా మీరు నేను మనం ఎంత పరిశోధించినా ఎక్కడో చోట మనం కొన్ని సంగతులను మిస్ చేస్తాం. ఎందుకంటే మనం మనుషులం. ఈ భూమి మీద ఏ నరుడు కూడా సంపూర్ణ జ్ఞాని కాదు. ఏవో కొన్ని మనం గ్రహించలేం, మనం గుర్తించలేం. మనం గుర్తించలేని వాటిని దేవుడు ఇంకొకరి ద్వారా మనం గుర్తించేలాగా చేస్తాడు. ఎప్పుడైతే మనం నేర్చుకుని మార్చుకునే స్వభావం కలిగిన వారంగా ఉంటామో, ఒకరినొకడు కట్టుకునేటట్లు, ఒకరినొకడు హెచ్చరించుకునేటట్లు, ఒకరినొకడు సన్మానించుకునేటట్లు, ఒకరికొకడు బుద్ధి చెప్పుకునేటట్లు ఒక కుటుంబము లాంటి వాతావరణాన్ని దేవుడు సంఘంలో స్థాపించాలనుకుంటున్నాడు. అందుకే చాలా స్పష్టంగా ఆ మాట రాయబడింది. ఒకరినొకడు హెచ్చరించుకోండి అన్న దగ్గర ఆగిపోయారు. ఒకరినొకడు సన్మానించుకోండి అనే దాన్ని పాటించడం మానేశారు. ఈరోజు ఎందరికో ఆ వయసు పెరిగింది, అనుభవం పెరిగింది, జ్ఞానం పెరిగింది, కానీ అదే సమాధానం లేకుండా పోయింది, నెమ్మది లేకుండా పోయింది. తొందరపాటుతనం, ఆవేశం, ఎప్పుడు ఇంకొకరిని విమర్శించాలి, దూషించాలి, తప్పు పట్టాలి. ఈ లక్షణం కయ్యను లక్షణం. దేవుడు అంగీకరించిన వారిని కయ్యను అంగీకరించడు. ఇది కోరాహు లక్షణం. సత్యమేదో తెలుసుకోవడానికి నిదానత్వం ఉండదు, సమాధానం ఉండదు, తొందరపాటుతనం, దూషణ, కోరాహు లక్షణం. దేవుని ఉద్దేశం ఏమిటో తెలుసుకోకుండా స్వలాభాన్ని ఆశించేటువంటి దురాభిమాన పాపంతో కొందరు బిలాము లాంటి వారు ఉన్నారు. వయసు పెరిగినా సరే బుద్ధి పెరగలేదు అంటుంటారు చూశారు. ఆ కోవాకు సంబంధించిన వారు అనేకులు సాతాను చేత ఈడ్చబడుతున్నారు. నేను మిమ్మల్ని ప్రారంభంలో ఈ విషయంలో హెచ్చరించాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా సంగతంతా వినకుండా
తొందరపడి ప్రత్యుత్తరం ఇచ్చే లక్షణం మీదైతే మిమ్మల్ని సాతానే ఎక్కువసార్లు వాడుకుంటాడు. మరలా చెప్తున్నాను, సంగతి పూర్తిగా వినకుండా, నిజమేంటో తెలుసుకోకుండా, ప్రశ్నించి అడిగి నేర్చుకోకుండా, నీకు అనిపించింది మాట్లాడి ఎదుటి వ్యక్తుల్ని అవమానించడం, నిందించడం, తృణీకరించడమే నీకు లక్షణంగా ఉంటే సాతాను నిన్ను ఎక్కువసార్లు వాడుకుంటాడు, దేవుడు నిన్ను తక్కువసార్లు వాడుకుంటాడు. ఈ సూత్రం పొరపాటుగా ఎప్పుడు మర్చిపోకండి. నేను అందుకే చెప్పాను, నేను ఆశీర్వాదాలు దీవెనల కొరకు మాట్లాడడానికి రాలేదు, మీరే దీవెనగా ఎలా మారాలో చెప్పడానికి వచ్చాను. మన స్వభావాలను మనం ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ మన జీవితాన్ని మహిమగా మార్చుకుందాం. ఈ చివరి రోజుల్లో ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు మార్చుకోవాలి. మీకు తెలుసా, నేర్చుకునే మనసు నీదైతే నేర్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడే నీకు గురువు అయిపోతాడు. ఆయనే నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. ఏదో ఒకసారి బిగ్గరగా ఆమెనంటారా? నెమ్మదిగా ఆమెననకండి. ఇప్పటి నుంచో పని చేయండి. మీకు వాక్యం అర్థమైనప్పుడు, లేదా ఒక గొప్ప మాట మీ చెవిన పడినప్పుడు, లేదా సత్యమని మీకు అనిపించినప్పుడు, మీ విశ్వాసానికి అది మంచిది అనిపించినప్పుడు మౌనంగా ఉండకండి. చెయ్యెత్తి బిగ్గరగా స్తోత్రం చేయడం అలవాటు చేసుకోండి. ఎందుకో తెలుసా, మీరు మనసారా స్తోత్రం చేసినప్పుడు మీకు దేవుడు అర్థమయ్యాడని సాతానుకు అర్థం కావాలి. ఆమేన్. ఎవరికి దేవుడు అర్థమవుతాడో వారి మీద సాతాను అధికారం చేయడానికి భయపడతాడు. ఈ కారణం చేత మీరు చెయ్యెత్తి స్తుతించడానికి సిగ్గుపడకండి, మొహమాట పడకండి. నేను దీవిస్తున్నాను. ఎవరైతే మొహమాటం లేకుండా దేవుణ్ణి మనసారా స్తోత్రం చేస్తారో చెయ్యెత్తి, వారి జీవితంలో ఉన్న సమస్యలకు దేవుడు పరిష్కారం ఇచ్చునుగాక. వారి కుటుంబాలలో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించి వారిని దేవుడు ఏక మనసుతో నింపునుగాక. వారి శరీరంలో ఉన్న అనారోగ్యమును, వాక్యమును మీరు గౌరవించుట వలన దేవుడు తొలగించునుగాక. ఇక మీ చేతుల్లోనే ఉంది. ఈ దీవెన స్వతంత్రించుకుంటారో లేదో మీ విశ్వాసము, మీ విధేయత మీద ఆధారపడి ఉంది. ఇప్పటి నుండి సాతాను సిగ్గుపడాలి, దేవుడు మహిమపరచబడాలి. అదే జరగాలంటే మీకు పదే చెప్పక్కర లేకుండా మీరే మనసారా చెయ్యెత్తి స్తోత్రం చేయాలి. మీకు తెలుసా, చెయ్యెత్తడం అంటే నన్ను తగ్గించుకుంటున్నాను, నిన్నే హెచ్చిస్తున్నాను దేవా, నీకే మహిమ అనే ఉద్దేశంతో మనం చెయ్యెత్తాలి. ఇక్కడ మీరు ఎంత గొప్పగా చదువుకున్నవారు కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, అనుభవజ్ఞులు కావచ్చు, వయసు పెద్దదే కావచ్చు, మర్చిపోవద్దు, ఇది దేవుని సన్నిధి. ఇప్పుడు మీరు ఎవరైనా ఆయనకు చంటి పిల్లలే. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడే దేవుడు కాబట్టి మీరిప్పుడు ఆయనకు చంటి బిడ్డలే. ఈ కారణం చేత ఎలాంటి గర్వానికి, పంతాలకు, పట్టింపులకు, మొహమాటాలకు స్థానం ఇవ్వకుండా వాక్యం అర్థమవుతున్న కొలది సన్నుతించండి, స్తుతించండి. దేవుడు మిమ్మల్ని చూచునుగాక. మీరు చెయ్యెత్తిన ప్రతిసారి దేవుని దృష్టి మీ మీద ఉండునుగాక. ఆమెన్. రైట్. కాబట్టి నేనిచ్చిన ఈ విశ్వాసపూరితమైన దీవెన దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అయితే రెండవ లాభం, మీరు ఎప్పుడైతే చెయ్యెత్తి మనసారా స్తోత్రం చేస్తూనే ఉంటారో, మనలో చాలామంది ఎంత చెప్పినా సరే వినకుండా సిగ్గుపడి మొహమాట పడే తమ్ముళ్ళు, అన్నలు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు. వారు ఏం చేస్తారో తెలుసా, అందరు చెయ్యెత్తుతుంటే గుంపులో వారు కూడా అందరిని చూసి చెయ్యెత్తడం ప్రారంభిస్తారు. మీ స్తుతి అనేకులకు స్తుతి నేర్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. విచిత్రం ఏమిటో చెప్పినా, కొందరి పనే తప్పులు పట్టడం. కొందరి పనే సాతాను వాళ్ళని అలా తయారు చేశాడు, గురుగుల్లాగా వాళ్ళని నాటాడు. వాళ్ళు వాక్యం వినరు, వాక్యంలో తప్పులు వెతకాలని ప్రయత్నిస్తారు. ఇలాంటి వారు సాతాను సేవకులుగా, సాతానుకు పనిచేసే వాళ్ళగా ఉన్నారన్నమాట. సాతాను దాసులుగా ఉన్నారు కొందరు. ప్రతి దాంట్లో తప్పులు వెతికి అపార్థం పుట్టించేవారు ఉన్నారు. గుర్తుంచుకోండి, ముందు మనం ఒకటి విని అపార్థం చేసుకున్నాక అక్కడ ఎంత జ్ఞానం ఉన్నా నీకు అది తప్పుగానే అనిపిస్తుంది. అది మన సైకాలజీ. దేనినైనా ఒక్కసారి తప్పుబట్టినా, ఒక్కసారి ద్వేషించినా, దానిలో ఎంత మంచున్నా, ఎంత జ్ఞానమున్నా తృణీకరిస్తాం మనం. కల్పితాలకు వెంటనే కదిలిపోయే స్వభావం మనది. గుర్తుంచుకోండి, పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినే చెవులు మీవైతే సాతాను మిమ్మల్ని కదపలేడు, కల్పితాలు మీ ముందు నాటలేడు. ఎందుకంటే మీలో దేవుడు ఉంటాడు కాబట్టి, ఆత్మదేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు కాబట్టి వాడి పప్పులేమి మీ ముందు ఉడకవు. వాస్తవానికి బైబిల్ మనకు నేర్పిస్తుంది దేవుని నియమం, దేవుని న్యాయం, దేవుని సత్యం, దేవుని చట్టం, దేవుని ఆలోచన విధానం. సాక్షాత్తు దేవదూతలందరూ కూడా ప్రయత్నించినా సరే సాధ్యం కాలేదు. వాడి మాయలో ఎందరో పడిపోయారు. మట్టి మనుషులం మనం. పైగా మన హృదయం కేవలం ఎల్లప్పుడూ చెడ్డది. వాడు మనల్ని పడగొట్టడానికి వాడికి చిటికెలో పని. ఎంత? జస్ట్ ఒక చిటిక. ఒక్క చిటికలో వాడు మనల్ని పడేయగలడు. కానీ దేవుని జ్ఞానము, దేవుని సత్యము, దేవుని జీవము, దేవుని న్యాయము, పరలోక చట్టము, దేవుని ఆలోచన విధానము మనలో ఉండుట చేత వాడు మన ముందు గెలవలేకపోతున్నాడు. పైగా మనమే వాడిని తొందరలో చెదగదొక్కబోతున్నామంట. ప్రైజ్ ది లార్డ్. సంఘము వాణ్ణి చెదగదొక్కడానికి సంఘానికి అభిషేకం సరిపోదు, దేవుని జ్ఞానము, సత్యము కావాలి.
ప్రైజ్ ద లార్డ్. దేవుని గూర్చిన జ్ఞానము, దేవుని గూర్చిన సత్యము మనలో నివసిస్తే వాడు మన కింద తల వంచి నిలబడాల్సి వస్తుంది. ఎందుకంటే అది పరలోక నియమం, పరలోక చట్టం అది దేవుని ప్రజ. అందుకే సాతాను తంత్రములను మనం ఎరగని వారము కాము. ఒకరిని తప్పుపట్టడం ఎవరి వల్లనే అవుతుంది. ఒకరి మాటల్లో తప్పులు వెతకడం ప్రతి దుర్మార్గుడికి, మూర్ఖుడికి తెలుస్తుంది. కానీ మాటల్లోనే దేవుని స్వరాన్ని, దేవుని ఉద్దేశాన్ని గుర్తించగలగడం భక్తులకు మాత్రమే సాధ్యమవుతుంది. బైబిల్ గ్రంథంలో భక్తులు బాధపడ్డారు, ప్రార్థించారు. వారు నా ప్రతి మాటను అపార్థం చేయుచున్నారు అని అన్నాడు. దేవుని హృదయానుసారుని మాటల్లోనే అపార్థాలు వెతుకుతున్నారంటే ఎంతటి దౌర్భాగ్య హృదయాలు ఉండేవి ఆ దినాల్లో. కాబట్టి దేవుని ప్రజ, ఈనాడు మరలా చెప్తున్నాను, నువ్వు ఏం చెయ్యాలనుకున్నా నీలో తప్పు పట్టే వాళ్ళు ఉంటారు. నువ్వు ఎంత బాగున్నా నీలో తప్పులు చూపించే వాళ్ళు ఉంటారు. నువ్వు ఏం మాట్లాడినా సరే నీలో తప్పులు చూడాలనుకుంటే వాళ్ళు చూపిస్తూనే ఉంటారు. గుర్తుంచుకోండి, యేసు ప్రభువులో తప్పులు వెతకాలంటే కనబడవు, కానీ ఆయనను కూడా ఏదో కారణంగా తప్పులో ఇరికించి చూపించాలని చూపించారు. ఒకవైపు ఆయన స్వస్థపరుస్తున్నాడు. ఆ రోజు విశ్రాంతి దినం కదా, స్వస్థత ఎలా చేస్తారని తప్పులు పట్టారు. చూడండి, మరొక వైపు విశ్రాంతి దినము తన శిష్యులందరూ కూడా పొలాల్లో పడిపోయి పనులు తెంచుకొని తింటుంటే, ఇదిగో విశ్రాంతి దినమున మీ శిష్యులు చేయకూడని పని చేస్తున్నారు అంటే ఆయన ఒక మాట అంటాడు, విశ్రాంతి దినమునకు నేనే ప్రభువుని, పెళ్లి కుమారుడుండగా దుఃఖపడేవాడు ఎవడు అని అంటే, వారు లేఖనములను అర్థం చేసుకోవడానికి బదులుగా వాటిని ఆధారంగా తీసుకొని క్రీస్తును అవమానించడం ప్రారంభించారు. ఈరోజు కూడా ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వారికి మాత్రమే వినబడుతుంది. ప్రతి మాటను నేను మళ్ళీ చెప్తున్నాను, ఎంత జాగ్రత్తగా మాట్లాడినా, ఎన్ని ఆధారాలతో మాట్లాడినా, ఎంత సత్యం మాట్లాడినా ఏదో ఒక కోణంలో తప్పు పట్టడానికి సాతానుకు చెడిపోయిన జ్ఞానం ఒకటి ఉంది. సాతానికి ఏముంది? చెడిపోయిన జ్ఞానం ఒకటి ఉంది. కల్పితాలను విని నిజమే అని మోసపోయేవారు ఎందరో ఉన్నారు. కాలంతో పాటు సాతానుకు సహకారులుగా మారిపోతున్నారు. గుర్తుంచుకోండి, ఏదైనా ఒకదాన్ని చూసి మసిపూసి మారేడుకాయ చేయొచ్చేమో కానీ చివరికి గెలిచేది మళ్ళీ అదే గెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు క్రైస్తవ వ్యతిరేకులు కూడా బైబిల్ మీద, క్రీస్తు మీద ఎన్ని రకాల నిందలు వేస్తున్నారు, ఎన్నెన్ని రకాల నిందలో. మీ దేవుడు కఠినుడని, మీ దేవుడు రాక్షసుడని, మీ దేవుడు బలులను కోరుకునేవాడని, నరబలిని కోరుకున్నాడని, ఇలా ఎన్ని రకాల నిందలు వేస్తూ నేను దాదాపుగా ఒక 3 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితము యెఫ్తా కూతురు గురించి ఒక ప్రసంగం చేశాను. నాకు తెలిసి 2021 అంటే 5 సంవత్సరాలు గడిచిపోయింది. 5 సంవత్సరాల క్రితం నేను ఒక సందేశం చేశాను. అది అప్పుడు బోధించినది ఇప్పటికీ రికార్డెడ్గా ఉంది. వాళ్ళు ఏమంటారంటే, యెఫ్తా మొక్కుకున్నాడు కదా, మొక్కుకున్నట్లుగానే తన కుమార్తెను బలిగా అర్పించేశాడని చెప్తారు. నిజానికి యెఫ్తా తన కుమార్తెను బలిగా అర్పించినట్టుగా బైబిల్ చెప్పలేదు. కానీ బైబిల్లో ఒక మాట ఉండడం ద్వారా వాళ్ళు దాన్ని అలా అపార్థం చేసుకుంటున్నారు. ఏమిటది? అతడు దేవునికి ఏమని మొక్కుకున్నాడో ఆ ప్రకారమే తన కుమార్తెకు చేశాను అని ఉంటుంది. వాస్తవానికి ఏమని మొక్కుకున్నాడంటే, ఒకటి ప్రతిష్ఠిస్తాను లేదా బలిగా నైవేద్యముగానైనా సమర్పిస్తానని మొక్కుకుంటాడు. మళ్ళీ చెప్తున్నాను, అయితే ప్రతిష్ఠిస్తాను లేదా బలిగానైనా సమర్పిస్తాను. అయితే నేను ఎదురుపడ్డప్పుడు నాకేదైనా జంతువు ఎదురొస్తే, నాకేదైనా పశువు ఎదురైతే దాన్ని నేను బలిగా అర్పిస్తాను అని అర్థం. మనుషులు ఎదురైతే నీకు ప్రతిష్ఠిస్తాను అని అర్థం. వాస్తవానికి నాకు వింతైన ప్రశ్న ఏమిటంటే, ఆయన అలాంటి కోరిక ఎందుకు కోరుకున్నాడు, అలాంటి మొక్కెందుకు మొక్కుకున్నట్టో అర్థం కాలేదు నాకు. ఎదురు ఎవరైనా రావచ్చు, ఎవరిని పడితే వాళ్ళని ఎలా ప్రతిష్ఠిస్తాడు? కుమార్తె వచ్చింది కాబట్టి సరిపోయింది, వేరెవరైనా వస్తే ఈయన ఎట్లా అధికారంతో ప్రతిష్ఠిస్తాడు? ఎలా సాధ్యమవుతుంది? అలాంటి మొక్కెలా మొక్కుకొని ఉంటాడు అతను? సరే, ఈ ప్రశ్నకు మనం బైబిల్ నుంచి మరలా సమాధానాన్ని వెతుకుందాం. అయితే దీంట్లో ఒక విషయం ముఖ్యంగా నేను స్పష్టం చేస్తాను ఇప్పుడు. ఏంటో తెలుసా? యెఫ్తా తన కుమార్తెను బలి ఇవ్వలేదు. వివాహము లేకుండా దేవుని సేవకు పూర్తిగా ప్రతిష్ఠించేశాడు. వివాహము లేకుండా పూర్తిగా ప్రతిష్ఠించాడు. అందుకే అక్కడ ఏమని రాయబడి ఉంటుందో తెలుసా? ఆవిడ అంటదే, ఒక 2 నెలలు టైం ఇవ్వు, నా కన్యత్వం గురించి నేను ప్రలాపించి వస్తానని అంటాడు. ఎందుకు? కన్యత్వం గురించి బలి ఇవ్వాల్సి వస్తే కన్యత్వం గురించి ప్రలాపన ఎందుకు? ఎందుకంటే ఇక మీదట వివాహము తనకు లేకుండా పూర్తిగా దేవునికే సమర్పించబోతున్నారు కాబట్టి. అందుకే ఆ కింద వచనాల్లో ఆవిడ ఎప్పుడూనూ ఆ పురుషుని ఎరగని స్త్రీగానే ఉంది కాబట్టి ఆవిడ ఆ దినమును కూడా జ్ఞాపకం చేసుకునేవారంట. కేవలం జీవితకాలం మొత్తం దేవునికి ఆమె ప్రతిష్ఠింపబడిందే కానీ ఆమెను బలిగా ఇవ్వలేదు యెఫ్తా. అక్షరాన్ని మాత్రమే నమ్ముకుంటే మనం కేవలం ఒక దగ్గర చిక్కుకుపోతాం.
ఆత్మదేవుడు చెప్పేది కూడా మనకు అర్థం కావాలి. మరి ఎందుకు సార్ ఇంత డిప్లొమాటిక్గా బైబిల్లో ఉండాలి, ఇంత డిఫికల్ట్గా ఎందుకు మాటలు రాయించాడు? సింపుల్, సత్యము ప్రతి మూర్ఖుడికి అర్థం కాకూడదనే దేవుడు బైబిల్ని అలా రాయించాడు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే సత్యం అర్థమైతే రక్షణ వచ్చేస్తుంది, సత్యం అర్థమైతే జీవంలోనికి ప్రవేశిస్తాం, దేవుని జ్ఞానం అర్థమైతే సాతాన్ని సాధించి గెలవగలుగుతాం. ఎందుకని అంటే ఎంతమంది ద్వారా అయితే ఇప్పటి వరకు దేవుని చిత్తానికి నష్టం జరిగిందో, దేవుని ఆత్మ దుఃఖపడిందో, ఎంతమంది అయితే దేవుని ఆత్మను దూషించారో అలాంటి మూర్ఖులకు ఎప్పటికీ దేవుని వాక్యం అర్థం కాకూడదని దేవుడు నిర్ణయించాడు. అందుకే రాయబడింది ఏమిటో తెలుసా? కుమారుణ్ణి దూషించిన క్షమాపణ ఉందేమో కానీ ఆత్మదేవుణ్ణి దూషిస్తే క్షమాపణ లేదు అని అన్నాడు. మీరు కూడా మార్కు సువార్త ఒకసారి చూస్తారా? 4వ అధ్యాయం 11వ వచనంలో ఏమనుందో? మార్కు సువార్త 4వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు గమనిస్తే యేసు ప్రభుల వారు స్వయంగా ఉపమాన రీతిగా మాట్లాడుతున్నారు. అక్కడ ఆయన ఉపమాన రీతిగా మాట్లాడితే శిష్యులు వచ్చి అడుగుతున్నారు. చూద్దామా ఒకసారి? చదవండి. ఎవరైనా ఒకరు చదువుతారు? మైక్ తీసుకుంటారు. ఇక మీద నేను చూపించే వచనాలన్నీ చదవడానికి మైక్ తీసుకొని చదువుతారా? అందుకాయన దేవుని రాజ్య మర్మము మీకు అనుగ్రహింపబడి ఉన్నది. అందుకాయన దేవుని వాక్య మర్మము మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకును, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని. చూసారా? వారు విని కూడా గ్రహించకుండా, చూసి కూడా తెలుసుకోకుండా కావాలనే దేవుడు మర్మముగా మాట్లాడుతున్నాడు, ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు. అయ్యో, వారికి ఎందుకు సార్ రక్షణ వద్దు? వారు ఎందుకు విని తెలుసుకోకూడదు? దేవుడు ఎందుకు వారిని తృణీకరిస్తున్నాడంటే వారు ప్రవక్తలను చంపారు, వారు సత్యమును సమాధి చేశారు, వారు స్వనీతి పరులైపోయి కావాలని దేవుని ఆత్మను దూషించారు, వారు తమ లాభాల కొరకు దురాభిమాన పాపముతో ఎన్ని విధములుగా నిరూపించిన కోరాహు పాపము చేసిన వారు. కోరాహు పాపం అంటే ఏమిటో తెలుసా? దేవుని సత్యాన్ని, దేవుని జ్ఞానాన్ని, దేవుడు ఎన్నుకున్న వాడిని ఏది సత్యమో తెలుసుకోకుండా, వివరాలు తెలుసుకోకుండా, పుట్టు పూర్వోత్తరాల మీద దృష్టి లేకుండా స్వాభావికముగా ఎరిగిన దాన్ని బట్టి దూషించే స్వభావం, దేవుని పని పాడు చేసే స్వభావం, ఒక్క తప్పును బట్టి, ఒక్క పొరపాటును బట్టి మొత్తం మనిషినే భ్రష్టులుగా తీర్పు తీర్చే స్వభావం, ఇది కోరాహు స్వభావం. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, నాకు చెప్పండి. ఒక మనిషి మంచి ప్రార్థనాపరుడు, మంచి భక్తుడు, విశ్వాసవీరుడు, 100,000 మందికి సువార్త చెప్పాడు, తను కన్నీళ్లతో బ్రతుకుతూ సేవ చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, తోటి సేవకులకు ఎప్పుడు సహాయంగా ఉంటాడు, బీదల విషయంలో కూడా కనికరము కలిగి ఉంటాడు. ఇదంతా కాకుండా అందరి కోసం ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేస్తాడు. ఇంత మంచి స్వభావం కలిగిన వాడు బోధ విషయంలో ఒక విషయంలో పొరపాట్లో ఉన్నాడు, ఒక తప్పు బోధలో ఉన్నాడు. అది తనకు తప్పని కూడా తెలియదు, తను నమ్మినంత వరకు దాన్నే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, అతనిలో ఒక పొరపాటు ఉన్నట్ట, అతడే పొరపాట? హలో, చెప్పాను కదా, అతనిలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి? ప్రార్థనాపరుడు, సువార్థికుడు, సంఘ కాపరి, ఉపవాసం ఉండి ప్రార్థిస్తాడు, బీదలేడల కనికరం చూపిస్తాడు, తోటి సేవకులు బీదలైతే దయ చూపిస్తాడు. ఇలా ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ప్రతిదినం గంటల తరబడి ప్రార్థనలో గడుపుతాడు. అలాంటి వ్యక్తి దగ్గర ఓ 2-3 పొరపాట్లు ఉన్నాయి, లేదా 2-3 తప్పుడు బోధలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఆ బోధలో తప్పు ఉందా, అతడే తప్పుడు మనిషా? కానీ మన వాళ్ళందరూ ఈరోజు సోషల్ మీడియాని వేదిక చేసుకుని ఏం చేస్తున్నారంటే, ఒక వ్యక్తిలో 2-3 పొరపాట్లు కనబడితే ఆ వ్యక్తే పొరపాటు మనిషి అంటున్నారు, ఒక వ్యక్తి బోధలో తప్పుంటే ఆ వ్యక్తే తప్పుడు మనిషి అంటున్నారు. ఇదే కోరాహు లక్షణం, ఇదే కయ్యను లక్షణం. ఇలాంటి దౌర్భాగ్యం ఉంది కాబట్టి మనం ఒక్క కుటుంబమై ఉండలేకపోతున్నాం, సార్వత్రిక సంఘం. ఈ స్వభావాన్ని సాతాను చేదువేరుగా నాటాడు కాబట్టి ఇన్ని డినామినేషన్లుగా విడిపోయాం, ఇన్ని ముక్కలవుతున్నాం, ఇంత ఈర్ష్యా ద్వేషాలతో ఒకరినొకరు అవమానించుకుంటున్నాం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖానికి కారణం ఏమిటి? ఎఫెసీ 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో రాయబడి ఉంటుంది, దేవుని ఆత్మను దుఃఖపరచకుడి అని. 31వ వచనంలో దేవుని ఆత్మ దుఃఖపడ్డానికి గల కారణం రాయబడింది. చూస్తారు ఒకసారి 31వ వచనం. సమస్తమైన ద్వేషము, 2 పదాలు కలిపి చదివేసేయండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము. ఏమిటి? దూషణ, అల్లరి అంట, ద్వేషం అంట, క్రోధం అంట. వీటి వలన పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు.
ఈరోజు అనేకులు తామేదో దేవుని రాజ్యానికి మేలు చేస్తున్నారని, తామేదో దేవునికి సత్య పరిచర్య చేస్తున్నారనే భ్రమలో ఉండి సత్యాన్నే సమాధి చేస్తున్నారు. సత్యం చెప్పాలంటే ప్రేమతోనే చెప్పాలి, ఆవేశంతో కాదు. సత్యం చెప్పాలంటే సహనంగా చెప్పాలి, తొందరపడి కాదు, ఒకరిని అవమానించి కాదు, ఒకరిని నిందించి కాదు. మనలో చాలామంది ఒక తప్పు చేస్తావేంటంటే అలాంటి విమర్శకుల ఛానల్స్ ఉన్నాయనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకు? రేపు ఇంకొకటి గురించి ఏం చెప్తాడో వినాలిగా. మనకున్న దురద చెవులు కదా, ఈ దురద గీరుకుంటే తప్ప పోదుగా. మీరు చెప్పండి, ఎవరికైనా గజ్జి తామెరు ఉంటే వాడికి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది? గీరినా కొద్ది ప్రశాంతంగా ఉంటుంది దురద. ఈ దురద చెవులు మనం పోగొట్టుకోవాలి. ఎవరి గురించో ఏదో మాట్లాడితే విందామనే మనసు కంటే కూడా నీకు టైం లేదు, ఎప్పుడు నీ గుండె ఆగిపోతుందో తెలియదు, నీ జీవితం ఏ రోజు ఈ భూమి మీద ముగిసిపోతుందో లేదో తెలియదు. ఆ అనవసరమైనవి విని నీ మనసు పాడు చేసుకోవడం కంటే అవసరమైన దాని కొరకు దేవుని దగ్గర మొరపెడితే సత్యము నీ జీవితాన్ని వెలుగుగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి డినామినేషన్లో సత్యం ఉంది, అసత్యం కూడా ఉంది. ప్రతి మినిస్ట్రీలో సత్యం ఉన్నాయి, అసత్యాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మన మనుషులకు అవగాహన లోపం అనేది ఉంది. దేవదూతలకు కూడా అవగాహన లోపం అనేది ఉంది. మనం అన్నిటినీ ఒకే విధముగా అర్థం చేసుకునే మనుషులం కాదు. అందరినీ ఒకేలాగా అర్థం చేసుకోలేం, అన్ని బోధల్ని జీర్ణించుకోలేం. అందుకే మనం అందరము సాక్షాత్తు దేవుడే దిగి వచ్చి సర్వసత్యము బోధించినా మనలో అందరూ గ్రహించి నమ్మలేరు. అలా నమ్మలేరు కాబట్టి అందరికీ న్యాయం చేయడానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? 2 మాటలు చెప్పాడు. ఒకటి, మీరు ఎవరికి తీర్పు తీర్చకండి, దేవుడే తీర్పు తీరుస్తాడు. రెండవది, సత్యం చెప్పాలంటే ప్రేమతోనే సత్యం చెప్పండి. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. ఒకరిని అవమానిస్తే సత్యస్థాపన జరగదు. నేను చెప్పనా, ఎప్పుడైతే తోటి సహోదరుని పేరు పెట్టి ఫోటో చూపించి ఇతను మంచివాడు కాదనో, చెడ్డవాడనో, లేకపోతే క్రైస్తవ్యానికి పట్టిన చీడనో ఏదేదో తిడుతున్నారు చాలామంది భక్తులని. వయసు చూడట్లా, భక్తి చూడట్లా, ప్రయాస చూడట్లా, కన్నీలు చూడట్లా, పై రూపాలను చూసి, కల్పితాలను చూసి మాట్లాడుతున్నారు. ఆ రోజు కూడా అపోస్తుడైన పౌలును చాలామంది తప్పుగా ఆలోచించడానికి అతని దగ్గర నుంచి వెళ్ళిపోయిన కొందరు కారణమయ్యారు. అలెగ్జాంద్రు, కంచెరవాడైన అలెగ్జాంద్రు ఏం చేశాడు? పౌలు హతసాక్షిగా మారడానికి, పౌలు చనిపోవడానికి కారణమయ్యాడు. తీరని అన్యాయం చేశాడంట. ఉన్నంత వరకు ప్రాణంగా ప్రేమగా ఉండి కాళ్ళ మట్టుకు వంగి సేవ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఏదో కారణంతో తృణీకరించి వెళ్ళిపోతే అవమానించి, దూషించి, ద్వేషించే మనుషులం మనం. పెడితే పెళ్లి కోరుతారంట, లేదంటే చావు కోరుతారంట. ఇంత హృదయం చెడిపోయిన మనుషులం మనం. ఒకప్పుడు మన నోటితోనే అది న్యాయం అంటాం, తర్వాత మనకు నచ్చకపోతే అదే అన్యాయం అంటాం. అది కాదు క్రైస్తవ్యం. సాతాను అలాంటి వారిని వాడుకుంటాడు. అలాంటి వాళ్ళ మాటలు కాదు మనం వినాల్సింది. అందుకే చెప్తున్నాను, ఒకరిని అవమానించి దూషించాలనుకునే వారిలో పరిశుద్ధాత్ముడు పని చేయడు. ఒకరిని కట్టాలి, ఒకరిని నిలబెట్టాలి, ఒకరిని సరిచేయాలి, ఒకరిని బాగు చేయాలి, ఒకరిని దీవెనగా మార్చాలి అనుకుంటే దేవుడు మీతో ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. అవును, నువ్వు ఒకరిని నాశనం చేయాలనుకుంటే దేవుడు నీతో పని చేయడు. ఎందుకంటే నా దేవుడు దుర్మార్గులను కూడా భక్తులుగా మార్చే దేవుడు. దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి నశించుట నాకు ఇష్టం లేదని చెప్పిన దేవుడు ఆయన. వాడు తన మనసు తిప్పుకుంటే వాడిని నేను నీతిమంతుడిగా మారుస్తానని మాటిచ్చిన దేవుడు ఆయన. కానీ మనలో చూడండి ఎంతమంది అధిక నీతిమంతులు ఉన్నారో. ఆకాశం నుంచే ఊడిపడ్డట్టు యూదులలాగే ప్రవర్తిస్తుంటారు. ఆ రోజు యూదులు ఏం చేశారు తెలుసా? వాళ్ళకు దేవుడు చాలా గొప్ప జీవితం ఇచ్చాడు, లేఖనములు వారి పరం చేశాడు. యూదుల గొప్పతనం యూదులకు ఉంది. కానీ యూదులు ఏం చేస్తారంటే ప్రతి చిన్న తప్పుకు నిందిస్తారు, విమర్శిస్తారు, అవమానిస్తారు. మీకు జ్ఞాపకం ఉందో లేదో, వాళ్ళందరూ తప్పులోనే ఉంటారు, కానీ తప్పులో దొరికిన వాళ్ళని మాత్రం అందరిలో చంపేస్తారు. గుర్తుందా? అందరూ రాళ్ళు పట్టుకొని వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని కొట్టాలని చూస్తుంటే ఆయన ఒక మాట అన్నాడు, పాపం చేయని వాడు మొదటి రాయి వెంట అందరు వెళ్ళిపోయారు. అంటే అర్థం ఏంటి? అందరిలో వాళ్ళు దొరకని దొరలు, ఈమె దొరికిన దొంగ, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. మనలో కూడా చాలామంది నీతిమంతులాగా మాట్లాడతాం, కానీ మనం కూడా అలాంటి తప్పులు ఎక్కడో చేసి ఉంటాం. కానీ లోపల ఉంటుంది కదా, అందరి ముందు మాత్రం నీతిమంతుల్లాగా నటిస్తాం. కానీ నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఎవరికి తెలిసి చేసినా తెలియజేసినా నిన్ను ఆయన పరలోకంలో అందరికీ తెలిసేలాగా గొప్ప చేయాలనుకుంటున్నాడు, మహిమగా మార్చాలనుకుంటున్నాడు. నీ చీకటిని నీకు దూరం చేయాలనుకుంటున్నాడు. నీ వెలుగు చీకటి కాకుండా తన కాపుదలను ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే జ్ఞానము నిన్ను, సత్యము నిన్ను, వాక్యము నిన్ను వెలుగుగా మార్చబోతుంది. దేవుని ప్రజ, ఆవేశం, తొందరపాటుతనం ఎవరిలో ఉంటుందంటే మెదడు చిన్నగా ఉన్నోడికి ఎప్పుడు ఆవేశమే. ఎప్పుడైతే బుద్ధి పెద్దగా ఉంటుందో వాడు ఆవేశపరుడు.
వాడు ప్రతిదాన్ని నిదానించి ఆలోచిస్తాడు. ఎన్ని మాటలన్నా ఎవరన్నా సరే దేవుని సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. కొందరికి మన స్టేట్మెంట్స్ అర్థం కావు, కొందరికి మన ఆలోచన అర్థం కాదు, కొందరికి మన ఉద్దేశాలు అర్థం కాదు. ఒక్కటి చెప్పనా, ఈరోజు మనల్ని అపార్థం చేసుకొని, మనల్ని అవమానించి, మనల్ని నిందించి, మన గురించి 100 మందికి చెడ్డగా చెప్పినోడే రేపు పశ్చాత్తాపపడేటట్లు దేవుడు మనల్ని నిరూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పటి వరకు ఓపిక బట్టి ఎదురు చూడాలి. అప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుని సహవాసంలో గడపాలి. నేను ఒక్క పెద్ద మాట చెప్తాను, మీరు మీ ప్రార్థనా గదిలోనికి వెళ్ళిన తర్వాత దయచేసి ముందు ఆత్మదేవునితో మాట్లాడండి. మనం డైరెక్ట్ తండ్రితో మాట్లాడాలనుకుంటాం, ప్రాసెస్ అది కాదు. అదేంటి సార్, నేరుగా తండ్రితో అబ్బా తండ్రి అని మొరపెట్టే అవకాశం దొరికింది కదా. నాన్న, ఆయనను నేరుగా పిలిచే అవకాశం ఉంది, కానీ నువ్వు ఆయన దగ్గరికి నీ ప్రార్థనను తీసుకొని వెళ్ళగలిగే వివేకమును పరిశుద్ధాత్ముడే నీకు అనుగ్రహిస్తాడు. మనం ఎలా ప్రార్థించాలో నేర్పేది ఆయనే, మన బలహీనతలో సహాయంగా ఉండేది ఆయనే, క్రీస్తును ప్రభువుగా ఒప్పింపజేసేది ఆయనే, అనుదినము నీకు సహవాసం చేసేది పరిశుద్ధాత్మదేవుడే. కాబట్టి మీ ప్రార్థన గదిలోనికి వెళ్ళినప్పుడు ముందు ఆత్మదేవుని సహాయాన్ని అడగండి, ఆత్మదేవుని బ్రతిమాలుకోండి, ఆత్మదేవునితో మాట్లాడండి. ఆ తర్వాత కుమారుడైన దేవుని గణపరచండి, తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి నన్ను ఇలా అడిగారు, కుమారుణ్ణి ఆరాధించాలా తండ్రిని ఆరాధించాలంటే ప్రశ్నే రాంగ్ అని చెప్పాను. సార్ ప్రశ్న రాంగ్ అంటారేమిటి, అడిగిన దానికి జవాబు చెప్పకుండా అని అన్నాడు ఒక ఆయన. మరి ప్రశ్న రాంగ్ అయితే నేను చెప్పేది కూడా నీకు రాంగ్ అయిపోతుంది, ప్రశ్న రైట్ అయితేనే నేను చెప్పేది నీకు రైట్ అవుతుంది. వాస్తవానికి ఎవరిని ఆరాధించాలి అని అడుగు, ఆయన్ని ఆరాధించాలా ఈయన్ని ఆరాధించాలా కాదు. తండ్రిని ఆరాధించు, కుమారుణ్ణి గణపరచు, పరిశుద్ధాత్మనితో సహవాసం చేయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ స్పష్టత నీకున్నప్పుడు ఏ విధమైన గలిబిలి లేకుండా ఆయన నిన్ను నడిపిస్తాడు. మీకు తెలుసా, కొన్ని విషయాలు మనం ఒక పరిధిలో అభివృద్ధి పొందే వరకు అర్థం కావు. అందుకే మనల్ని శిష్యత్వం చేయమని అన్నారు. శిష్యత్వం, డిసైపుల్షిప్ అనేది చాలా ముఖ్యం. నేను శిష్యత్వం గురించి ఒక పుస్తకం రాశాను. శిష్యత్వం అనే దాని గురించి అనేక సూత్రాలతో, అనేక నియమాలతో అద్భుతమైన పుస్తకం రాశాను. ఆ ఒక పుస్తకమే దాదాపుగా 600 పేజీలు శిష్యత్వం అనే దాని గురించి. ఎందరో మహాభక్తులు ఎన్నో పుస్తకాలు రాశారు, ఎన్నో బోధలు చేశారు. కానీ నేను బైబిల్ గ్రంథంలో స్వయంగా చూసిన శిష్యత్వాన్ని, నేను పరిశుద్ధాత్మదేవుడు కోరుకున్న శిష్యత్వాన్ని ఎన్నో సూత్రాలతో, నియమాలతో ముడివేయడం నేను చూశాను బైబిల్ గ్రంథంలో. వాటన్నిటినీ కూడా పేర్చి సంఘానికి అందించే ప్రయత్నంగా వ్యక్తిత్వ నిర్మాణం కొరకు నేను దాన్ని రాస్తున్నాను. దానికి ఒక అద్భుతమైన పేరు పెట్టాను, సైకాలజీ సిస్టమ్ని కూడా సరిచేయడానికి వీలుగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ఆలోచన విధానం, మన సైకాలజీ సిస్టమ్ దేవుని నియమాలతో, దేవుని సూత్రాలతోనే సరిచేయబడి దేవునికి అనుకూలంగా అమర్చబడతాం మనం. కాబట్టి దేవుని ప్రజ, ఒక బౌండరీలో లేదా ఒక అంతస్తులో మనం పూర్తిగా అభివృద్ధి పొందే వరకు మనకు కొన్ని అర్థం కావు. కొన్ని అనుభవ జ్ఞానాలు వచ్చే వరకు కొన్నిటి మీద మనం దృష్టి పెట్టాం. అప్పటి వరకు మనం నమ్మింది నమ్మితేనే వాడు మనకు బంధువు, మనం నమ్మింది నమ్మకపోతే వాడు మనకు శత్రువు అన్నట్టుగా బతుకుతాం. ఈరోజు ఉన్నటువంటి సిద్ధాంత పోరాటాలన్నీ అవే. అందుకే ఈ రోజుకి మనం వాస్తవ సత్యాన్ని గమనించలేకపోతున్నాం, గుర్తించలేకపోతున్నాం. మేము నమ్మింది నమ్మితేనే వాడు మావాడు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాదు. మనం నమ్మిన వాడు ఒక్కడే, ఆ ఒక్కని యందున్న అందరూ మన వాళ్ళే. ప్రైజ్ ది లార్డ్. నా మట్టుకు నేనంటాను, మినిస్ట్రీ ఏదైనా, డినామినేషన్ ఏదైనా, సిద్ధాంతం ఏదైనా, యేసే నా దేవుడిని నమ్మి ఆయన రక్తంలో కడగబడిన వారందరూ క్రీస్తునందు నా కుటుంబమే. సిద్ధాంత విభేదాలు అంటారా, ఈరోజు అర్థం కానిది రేపు అర్థమవుతుంది. ఈ ఆలోచన, ఈ సహనం, ఈ ఓపిక ప్రపంచమంతటా అర్థమయ్యేటట్లు చేయడానికి పరిగెడుతుంది WCM. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. బోధల పేరట, సిద్ధాంతాల పేరట విమర్శించుకోవడం కంటే కూడా వివరణతోనే అనేకుల్ని మనం సంపాదించి దేవునికి అనుగ్రహించగలుగుతాం. మీరు చెప్పండి, విమర్శ గొప్పదా, వివరణ గొప్పదా? అయితే నేను ఒక మాట అన్నాను, దాన్ని నేను వివరిస్తాను. సాక్షాత్తు దేవుడే వచ్చి బోధించిన అందరూ సత్యమును ఒకేలాగా నమ్మలేరు అన్నాను. అందుకు దేవుడు ఎంత న్యాయం గలవాడో తెలుసా? ఆయన ఇచ్చిన సత్యమును తక్కువగా అర్థం చేసుకున్నవాడు శరీరంలో తక్కువ అవయవంగా ఉంటాడు. ఆయన పంపిన సత్యమును ఎక్కువగా అర్థం చేసుకున్నవాడు ఎక్కువ అవయవంగా ఉంటాడు, అంటే ఎక్కువ మహిమ గల అవయవంగా ఉంటాడు. ఎక్కువ తక్కువ అనే పదం మీకు అర్థం అవ్వడానికి మాత్రమే వాడుతున్నాను. కొందరు విమర్శకులు దీన్ని కూడా ఎలా చేస్తారంటే, ఎక్కువ అవయవం అంటే పెద్ద అవయవం అని, తక్కువ అవయవం అంటే చిన్న అవయవం. ఇట్లాంటి తెలివి తక్కువ వాళ్ళు చాలామంది ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి ఎగుతున్నాను నేను. చెప్తున్నాను కదా, ఏదో ఒక దాన్ని తప్పుగా బట్టి హేళన చేయాలి, జోక్ చేయాలి, లేదంటే వేడుకగా మార్చాలి అని చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నాను, ఒకటి వినండి. విమర్శకులు ఎప్పుడు భక్తులు కాదు. విమర్శకులు భక్తులు కాదు. అవమానించేవారు భక్తులు కాదు.
వారు వాక్య సేవ చేస్తున్నట్టు కాదు, వారు దేవునికి నచ్చింది చేస్తున్నట్టు కాదు. విమర్శ అనేది చాలా పెద్ద తప్పు విధానం ఇది. అంటే వీళ్ళు అంటారు యేసు ప్రభు ఆ రోజు శాస్త్రులని పరిచయల్ని విమర్శించలేదా అంట. మీకు తెలుసా, యేసు ప్రభు తన చిన్న వయసు నుండి 12 సంవత్సరాల వయసు నుండి వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. 18 సంవత్సరాల పాటు వారి మధ్యలో వారితో మాట్లాడుతున్నాడు, వారితో వాదిస్తున్నాడు, వారికి వివరిస్తున్నాడు, వారికి అర్థమయ్యేటట్టు చెబుతున్నాడు. 18 సంవత్సరాల తర్వాత ఇంకా వాళ్ళు వినరు అన్నాక అప్పుడు అన్నాడు పులిసిన పిండి మీది అని, అప్పుడు అన్నాడు సర్ప సంతానమా అని, అప్పుడు అన్నాడు సున్నము కొట్టిన సమాధుల్లారా అని. అప్పటి వరకు ఆయన ఓపికతో ఉన్నాడు. యేసు ప్రభు 18 సంవత్సరాలు ఏం చేశాడండి అని అడుగుతుంటారు కొందరు. 18 సంవత్సరాలు ఎక్కడున్నాడండి? భారతదేశానికి వచ్చి యోగా నేర్చుకున్నాడంట అని అంటారు. ఇదిగో నేను ఒక పుస్తకం రాశాను, క్రీస్తు ప్రయాణం చేసిన దేశాలు అనే టైటిల్ పెట్టాను. క్రీస్తు ప్రయాణం చేసిన దేశాలు అనే మాట ఎందుకు పెట్టానంటే, ఆ టైటిల్ ద్వారా అయినా సరే వారు సత్యం తెలుసుకోగలుగుతారని, ఆ టైటిల్ ద్వారా వారు నిజం తెలుసుకోగలుగుతారని. దేవుని ప్రజ, క్రీస్తు ప్రయాణం చేసిన దేశాలు ఈ పుస్తకం. ఈ అద్భుతమైన పుస్తకంలో యోనా ప్రవక్తను గూర్చిన మర్మము కూడా ఉంది. అందరూ దీన్ని సంపాదించవచ్చు. దీంట్లో చారిత్రాత్మకమైన ఆధారాలు ఉన్నాయి. యోనా ప్రవక్త ప్రత్యక్షత ఉంది. దీని వలన మీరు అనేకులకు ధైర్యంగా జవాబు చెప్పగలుగుతారు. నేను చెబుతున్నాను ఏమిటో తెలుసా? యేసు ప్రభు 18 సంవత్సరాలు ధర్మశాస్త్రం విషయంలో జాగ్రత్త వహించాడు. 18 సంవత్సరాలు తన వాడుక చొప్పున సమాజ మందిరానికి వెళ్ళాడు. 18 సంవత్సరాలు ధర్మశాస్త్రం అంతా నెరవేరుస్తూ వస్తున్నాడు. 18 సంవత్సరాలు బోధ మొత్తాన్ని జరిగిస్తూ వస్తున్నాడు. 18 సంవత్సరాలు చెక్కు చెదరని వాడిగా నిలబడ్డాడు, నీతిమంతుడిగా నిలబడ్డాడు. ఎంత నీతిమంతుడైతే యాజకులు ప్రవక్తలు మాత్రమే నిలబడి చదవాల్సినటువంటి సంగతులను ఆయన్ని పిలిచి చదివించారు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. 18 సంవత్సరాలు వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు కాబట్టి ఆయన వాళ్ళకు బోధకుడా అనే బిరుదు ఆయనకి ఇచ్చారు. ఆయన బోధకుడని పిలువబడ్డాడు. ఆమేన్. అసలు ఇశ్రాయేలు ప్రజలు బయట నుంచి ఎవరైనా వెళ్ళి వేరే దేశానికి వెళ్ళి వస్తే, వేరే దేశంలో ఉండొస్తే అంగీకరించరు. ఏమనుకుంటున్నారు మీరు? ఇశ్రాయేలు ప్రజల్ని పొరపాటుగా అంగీకరించరు. ఏదో పిచ్చి పిచ్చి ఎన్నో ఆధారాలను, ఎన్నో రకాల కల్పితాలను పుట్టించారు. ఈరోజు లోకంలో ఆధారాలు పుట్టించడం పెద్ద విశేషమా? లేదు. కానీ నిజానికి అబద్ధానికి ఉన్న డిఫరెన్స్ కాలం నిర్ణయిస్తుంది. అందుకే ఈరోజు నువ్వు తొందరపడి అబద్ధం వైపు వెళ్ళిపోకు. నిదానంగా ఉంటేనే నిజం తెలుస్తుందంట అంటారు కదా పెద్దలు. నిలకడలో తెలుస్తుంది అని అంటుంటారు. మనకేమో షుగర్ ఎక్కువ, మనందరికీ షుగర్ వ్యాధి ఎక్కువ. షుగర్ వ్యాధి లేకపోయినా అలాగే ప్రవర్తిస్తాం. పదే 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 తొందరపడతాను. నేనేదో చెప్పకనే చెప్పేశాను కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. అర్థమయ్యే వరకు కొందరు నవ్వుతున్నారు. షుగర్ వ్యాధి విపరీతంగా ఉంటే ఒక వ్యక్తి అక్కడే ఒక దగ్గర కూర్చోలేడు. 10 నిమిషాలకు ఒకసారి తప్పనిసరిగా వెళ్తా వస్తూ ఉంటాడు. అది పరిస్థితి. ఎక్కువ ఉంటే అదే పరిస్థితి. పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతుంటారు. ఈరోజు కూడా కొందరికి అంతే పరిస్థితి అన్నమాట. అస్సలాగరు. తొందర ఎక్కువ, తుత్తరెక్కువ, ఆవేశం ఎక్కువ. వాళ్ళకు అక్షరం తెలుసని, పరిశోధన తెలుసని, చరిత్ర తెలుసని, థియాలజీ తెలుసని తొందరపాటు ఎక్కువ, చాలా తొందరపాటు ఎక్కువ. ఓ పెద్ద మాట చెప్తున్నాను వినండి. కొన్నిసార్లు మూల భాష అయినా సరే అక్షర స్వరమే వినబడొచ్చు, కానీ మూల భాషను కూడా ఆత్మదేవుడు అర్థమయ్యేటట్లు బోధించగలడు. థియాలజీని తృణీకరించొద్దు, అలాగని స్పిరిచువాలిటీని పక్కన పెట్టొద్దు. రెండింటిని కలిపి సమంగా నడిపించగలగాలి మనం. దేవునికి స్తోత్రం. అవును, ఆయన వాక్యము 2 అంచెల ఖడ్గము వంటిది కదా. థియాలజీ, స్పిరిచువాలిటీ లాగా మన చేతుల్లో కూడా ఖడ్గముగా పనిచేస్తుంది. దేవుని జ్ఞానము, ఆత్మీయత 2 ఉండాలి. ఆత్మ కలిగిన వాడిని జ్ఞానం కలిగిన వాడు తృణీకరిస్తాడు, జ్ఞానం కలిగిన వాడిని ఆత్మ గలవాడు తృణీకరిస్తాడు. అది లేదని వీడంటాడు, ఇది లేదని వాడంటాడు. సాతాను మధ్యలో ఉండి ఎంజాయ్ చేస్తారు, ఈ సర్కస్ ఏదో బాగుంది అని. వాడి ముందు సర్కస్ చేస్తున్నాం మనం. ఎంత దౌర్భాగ్యం. ప్రకటన గ్రంథంలో ఉన్న మాట ఎంత విచిత్రం. వాడి సింహాసనం దగ్గర కాపురం చేస్తుందంట. నేనంటాను, సంఘము కాపురం ఉన్న దగ్గరికే వాడొచ్చి సింహాసనం సరి చేసుకుంటున్నాడు, సింహాసనం ప్రతిష్ఠించుకుంటున్నాడు. సంఘం ఉన్న చోటే వాడు సింహాసనాన్ని నిలబెట్టుకుంటున్నాడు. దేవుని ప్రజ, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీకు బాధ్యత ఉన్నది. నువ్వు చనిపోక మునిపే దేవుని మనసులో చోటు సంపాదించుకోవాలి. నీకు నచ్చినట్లు ఇన్నాళ్ళు నువ్వు ఆలోచించావు. నీ సొంత కుటుంబంలో నీ ఆలోచన ఓకే, ఇది దేవుని కుటుంబం. మనలో పొరపాటు ఉంటే దాన్ని సవరించుకోవడానికి దేవుడు మనకు మనసునిస్తాడు, ప్రత్యక్షత గల మనసునిస్తాడు. అవును, మనం ఒక్కొక్కటి మార్చుకోవడానికి దేవుడు మనకు ఆయుష్నిస్తున్నాడు.
మనకు దేవుడిచ్చిన ఈ ఆయుష్ను వృధా చేసుకొనకుండా ఆయన మనకు అనుభవ జ్ఞానము చొప్పున ఇచ్చు ప్రతి ప్రత్యక్షతను జ్ఞానమును సరిచేసుకుందాం. మన జీవితాల్లో ఉన్న పొరపాట్లను సరిచేసుకుందాం జ్ఞానము ద్వారా. అందుకే నేను చెప్తున్నాను, మీరు దేవుడే దిగి వచ్చి సత్యం బోధించిన అందరూ ఒకేలా నమ్మలేరు. ఒకేలా నమ్మలేరంటే ఆయన చెప్పిన ఉద్దేశాన్ని నమ్మలేరు. చాలామంది నమ్మిన వాళ్ళందరూ తలలాగవుతారు, నమ్మని వాళ్ళందరూ మిగతా అవయవాలుగా ఉంటారు. అందుకే మనం వేరు వేరు అవయవాలు అయినప్పటికీ ఏక శరీరం అన్నాడు. మీరు చెప్పండి, అవయవాలన్నిటికీ ఒకటే విలువ ఉంటుందా? ప్లీజ్ చెప్తారా? ఇదిగో అందుకే చెప్పాను, అయితే ఇలాగానండి, అవును అనుకో ఇట్లాగానండి, లేదా ఇట్లానండి. అంతేగాని ఏది అడిగినా అలాగే ఉండిపోకండి. మనం అందరం క్రీస్తునందు ఒక కుటుంబమే. మీకంటే నాకేదో ఎక్కువ తెలిసిపోయిందని గర్వం నాలో లేదు. నాకు తెలిసిందంతా మీకు చెబితే మీరు డబుల్ త్రిబుల్ అవ్వాలనే పోరాటం నాలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. పౌలు భక్తుడు ఏమంటాడో తెలుసా? మీరు సంపూర్ణులు అవ్వాలి, ప్రతి ఒక్కరూ సంపూర్ణులు అవ్వాలంటాడు. నిజంగా ఒక భక్తునికి పరలోకంలో గొప్ప బహుమానం ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుడు చెప్పాలనుకున్న ప్రతి విషయం అందరికీ చెప్పాలంతే. మనకంటే వాళ్ళు ఎంత గొప్పోళ్ళైనా పర్వాలేదు, అదంతా క్రెడిట్ మళ్ళీ దేవుడు మనకే ఇస్తాడు. నీ ప్రయాస వల్లే వాళ్ళు గొప్పోళ్ళు అయ్యారు నాన్న అని మనం చెప్పుకోకూడదు. వాళ్ళు చెప్పుకునే రోజు వస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక. కొందరు ఈరోజు దాపురించారు. వారి భక్తి గొప్పది, వారి స్థాయి గొప్పది, వారి ఆలోచన గొప్పది, వాళ్ళ పని గొప్పది, వాళ్ళ కష్టం గొప్పది, వాళ్ళ కన్నీళ్ళు గొప్పది, వాళ్ళ అనుభవం గొప్పది. కానీ డప్పు కొట్టి పేరు చెప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. దైవ కార్యం జరగడం కాదు వాళ్ళకు ముఖ్యం. మా పేరు కావాలి, మా ఘనత కావాలి, మా సన్మానాలు కావాలి, అందరి ముందు మా పేరు ప్రకటింపబడాలనే తపనలో చాలామంది ఉన్నారు. నేను చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. వారు మన పేరు చెప్పాలని మనం కోరుకోవడం కాదు, వారి ద్వారే దేవుడు చెప్పించే రోజు రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనకంటే గొప్పగా ఎంతమంది మన ద్వారా తయారవుతారో దాని ఫలమంతా రహస్యమందు చూస్తున్న దేవుడు కిరీటంగా అనుగ్రహిస్తాడు, అధికారంగా అనుగ్రహిస్తాడు, వారసత్వంగా అనుగ్రహిస్తాడు, ఎప్పటికీ తరగని మహిమగా అనుగ్రహిస్తాడు. చూస్తున్న దేవుడు ఇవ్వాలి మనకి ఏదైనా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేగాని లేకపోతే సౌలు లాంటి మనసు వస్తుంది, ఈర్ష్య ద్వేషం వచ్చేస్తుంది. దావీదు గణపరచబడుతుంటే దావీదుకు నేను అవకాశం ఇచ్చాను కాబట్టి గణపరచబడుతున్నాడు అంటాడు సౌలు. దావీదు గణపరచబడుతుంటే ఎవరనుకున్నావు? దావీదు నా సైనికుడు అని చెప్పుకుంటాడు సౌలు దావీదు విషయంలో. దావీదు అందరితో పొగడతలతో ఉంటుంటే దావీదు నా గురించి ఏం గొప్పగా చెప్పట్లేదు ఏమిటి అని అనుకుంటాడు సౌలు. సౌలు ఆత్మ పట్టిన గొప్ప భక్తులెందరో ఈరోజు తొందరపడి కల్పితాలు వినేసి తమ భక్తి జీవితంలో ఓ పొరపాటు చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా, వారి భక్తి గొప్పది, వారి విశ్వాసం గొప్పది, వారి మంచితనం గొప్పది, వారి సేవ గొప్పది, వారు గొప్పవారు. కానీ సౌలు ఆత్మ వారిని పీడిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త. మన పేరుల గొప్పతనం కోసం వద్దు. దేవుడే మనల్ని గణపరుస్తాడు. బైబిల్లో ఏముందో తెలుసా? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. ఈ వచనం మన బ్రతుకులో నెరవేరునట్లుగా మనం ఆయన గణపరుద్దాం. ఈరోజు మీలో ఇంతమంది నన్ను ప్రేమించి అభిమానించడానికి కారణం ఏమిటి? నేను వందల వేల అద్భుతాలు ఏమైనా చేశాను మీ మధ్యలో? అద్భుతాల కోసం పరిగెత్తే జనానికి, వాక్యం కొరకు వచ్చే జనానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. మీలో చాలామంది ప్రేమించి అభిమానించడానికి కారణం ఏమిటి? నన్ను నేను ఏ రోజు ప్రత్యక్షపరచుకోలేదే. దేవుని ఆలోచన విధానం, దేవుని సత్యం, సువార్త విధానం, సువార్త వ్యతిరేకులకు చెప్పే విధానం, సకల జనులకు సహనాన్ని చూపించిన విధానం, దేవుని సూత్రం, దేవుని న్యాయం, దేవుని జ్ఞానం, వీటన్నిటిని బట్టి మీలో ప్రేమ కలిగింది, అభిమానం కలిగింది, ఆప్యాయత కలిగింది. మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకునే మంచి మనసు వచ్చింది మీకు. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసో లేదో, ఈరోజు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో, ఎంతమందికి నేను తెలుసో అంతమంది ప్రతిరోజు నన్ను ఒక్కసారైనా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారు. కాబట్టి నేను ఇంకా బలంగా పనిచేయగలుగుతున్నాను. అవును, వాక్యం విని విడిచిపెట్టలేదు. మీరు వాక్యం విన్న తర్వాత సేవకుల్ని దీవిస్తారు. ప్రభువా, నీ సేవకుని ఏడంతల ఆత్మతో నింపు, నీ బూరగా వాడుకో, నీ సేవకునికి ఆరోగ్యం ఇవ్వని ఎంతమంది ద్వారా మీరు వాక్యం వింటే అంతమందిని కూడా దీవిస్తుంది సంఘం. మీకు తెలుసా, సేవకుడు సంఘాన్ని దీవించడం కాదు, సంఘము కూడా సేవకుని దీవించాలి. ప్రైజ్ ది లార్డ్. మీకు జ్ఞాపకం ఉందా? అపోస్తలులు చెరసాల్లో పడ్డప్పుడు ఎవరి ప్రార్థన చేత వాళ్ళు విడుదల పొందారు? ఎవరి ప్రార్థన చేత? సంఘ ప్రార్థన చేత వారు విడుదల పొందారు. కాబట్టి సంఘమంతా కలిసి దీవిస్తే, ప్రార్థిస్తే సేవకులు సాతాను చెరలోంచి విడుదల పొందుతారు. సాతాను చేత పీడింపబడుతున్నటువంటి స్వభావం నుంచి విడుదల పొందుతారు. మీకు తెలుసో లేదో, మనుషులం ఎంత గొప్ప భక్తులమైనా ఈ బలహీనమైన శరీరంలో ఉన్నంత వరకు సాతాను ఎక్కడో చోట మనల్ని పడగొట్టాలని చూస్తాడు. దావీదు దేవుని హృదయానుసారుడై ఉండి ఒకసారి పడిపోయాడు. కానీ బైబిల్ చెప్పింది మరలా అలాంటి రోజు ఇంకెప్పుడు దావీదు జీవితంలో రాలేదు.
దావీదు మరలా అలా ఎప్పుడు పడిపోలేదు. కానీ మనం ఏం చేస్తామో తెలుసు, దావీదు కాలంలో ఉంటే దావీదుని సమాధి చేసేస్తాం. మనం అధిక నీతిమంతులు ఆకాశం నుంచి ఊడిపడ్డాం కదా. మనుషుల శరీరాన్ని, మనుషుల స్వభావాన్ని అర్థం చేసుకోం. కానీ పౌలు అలా అనలేదు. బలహీనులకు నేను బలహీనుడిగా ఉండి వారిని బలవంతుని చేస్తానన్నాడు. యూదులకు యూదుడిగా ఉంటానన్నాడు. అందరికీ అందరివాడిగా ఉంటానన్నాడు. దేవుని ప్రజా గుర్తుంచుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధము చేతనైనా పడిపోయిన వారిని లేపాలనుకుంటున్నాడు. నీతిమంతుడు 7 మార్లు పడినను నువ్వు మొదటిసారి నీతిమంతుని కూడా సమాధి చేసేస్తావు. అందుకే కదా యోనా కన్నీళ్లు గారుస్తాడు, యోనా బాధపడతాడు, యోనా కోపానికి వస్తాడు. అప్పుడు ఏమంటాడు దేవుడు, అరే అప్పుడే మొలిచి వెళ్ళిన సొర చెట్టు గురించి నువ్వు ఇంత బాధపడిపోతున్నావు. నా బిడ్డలు, నేను కన్న బిడ్డలు, వాళ్ళని నాశనం చేస్తే నీకు ఆనందమా? వారు మారు మనసు పొందారు కాబట్టి నేను క్షమించాను. దుష్టుడు తన దుష్టత్వం బట్టి నశించడం నాకు ఇష్టం లేదు. లేదు లేదు ఆయన దుష్ట సంహారం చేయాలనుకోడు, దుష్టత్వ సంహారం చేసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఎంత చెప్పినా వినకపోతే దుష్టుడు నశించిపోతాడు. అది నియమం, అది సత్యము వలన కలుగు శిక్ష. మీకు తెలుసా, దేవుడు ఎంత కరుణామయుడైనా కృపామయుడైనా సరే, సత్యము ఒకవేళ నీ మీద కన్నెర్ర చేస్తే ఆయన నీకు అడ్డు రాడు. రూల్ ప్రకారంగా నీకు రావలసిన శిక్ష వచ్చేస్తుంది. అలా జరగకుండానట్లుగా దేవుని కృప నిన్ను చేరాలంటే నీలో ఉన్న సత్యము అసత్యముల మధ్యలో పరిశీలన జరగాలి. ప్రభువా నాకు దినదినము నేర్పించు, నేను నేర్చుకుంటానని అడగాలి. భక్తుడు అంటాడు, నీ గ్రంథము ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కనులు తెరవమంటాడు. ప్రతిరోజు నేర్చుకునే మనసు నీదైతే కృపామయుడైన దేవుడు నీకు అడ్డుగా నిలబడతాడు. ప్రతిరోజు మార్చుకునే మనసు నీదైతే నువ్వు భక్తుడవవుతావు. ఎవరికి మార్చుకోవడం ఇష్టం ఉండదు. కీర్తన 50వ కీర్తన 17వ వచనాన్ని మీరు ఒకసారి గమనించండి. అక్కడ అంటాడు, భక్తిహీనులకు ఆయన గద్దిస్తున్నాడు. అక్కడ చూడండి ఒకసారి, నా మాటలు నీ వెనుకకు త్రోసివేస్తున్నావు కదా, దిద్దుబాటు నీకు అసహ్యము కదా అంటాడు. ఎవరితో ఈ మాట మాట్లాడుతున్నాడు? పై వచనం 16వ వచనంలో అంటాడు, భక్తిహీనునకు ఎవరికి సెలవిస్తున్నాడంట? భక్తిహీనులతో దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు. భక్తిహీనులకే మార్చుకోవడం ఇష్టం ఉండదు, భక్తిహీనులకే సరి చేసుకోవడం ఇష్టం ఉండదు. ఈ చివరి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశాలు అంగీకరించండి. పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన విధానాన్ని గమనించండి. మనం స్పందించాలి, కానీ గౌరవప్రదంగా స్పందించాలి. ఎదుటి వ్యక్తుల బాధ, కష్టం, కన్నీరు మొత్తం పుట్టు పూర్వోత్తరాలను దృష్టిలో ఉంచుకొని స్పందించగలిగే వ్యక్తులం అవ్వాలి. అందుకే చెప్తున్నాను, సత్యం అందరికీ ఒకేలా అర్థం కాదు. బలవంతంగా అవమానించి చెప్పొద్దు, నిందించి చెప్పొద్దు. మనకు టార్గెట్ ఒక పర్సన్ అవ్వకూడదు, మనకు టార్గెట్ సబ్జెక్ట్ అవ్వాలి. అప్పుడు మనం టార్గెట్ చేసే పర్సన్ కూడా ఒకవేళ ఆ సబ్జెక్ట్ విని మారు మనసు పొందొచ్చు. ఎదురాడు వాడికే మారు మనసుని ఇవ్వాలనుకుంటున్న దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఎదురాడేవాడికే మారు మనసుని ఇవ్వాలనుకుంటుంటే భక్తులకు ఇవ్వడా? ఇస్తాడు. నేను మీకు ఒక చిన్న ప్రాక్టికల్గా నా జీవితంలో జరిగింది చెప్తాను. నేను దాదాపుగా 2013 సంవత్సరము 2014 సంవత్సరంలో ఒక ఆయన బోధ విన్నాను. నేషనల్ ఛానల్లో బోధ విన్నాను. వింటారే ఇది ఒక మిస్టేక్ జరుగుతున్నట్టుంది. ఈయన గొప్ప భక్తుడు, ప్రార్థనాపరుడు, సువార్థికుడు, గొప్ప సంఘాలను స్థాపించిన వాడు. నేనే తప్పుగా విన్నానా, ఇతను తప్పుగా చెప్పాడా అని ఆలోచించి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసేసి దాని గురించి ఎంతో పరిశీలన చేశాను. చాలామందిని అడిగి తెలుసుకున్నాను. అతని పేరు చెప్పి అవమానించి అడగలేదు, నేను నా డౌట్ అని అడుగుతూ తెలుసుకున్నాను. అప్పుడు నేను ఒక కంక్లూజన్కి వచ్చాను. ఈ పరిశోధన అంతా కూడా దాదాపుగా ఒక 2 నెలలో 3 నెలలో కొనసాగింది. ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత ఆ సేవకుడే ఈ విషయంలో పొరబడ్డాడు అని నాకు అర్థమైపోయింది. అర్థమైపోయినాక నేను చేసిన ప్రార్థన ఏమిటో తెలుసా? ఆయనేమో నేషనల్ ఛానల్లో అప్పటికి వాక్యం బోధిస్తున్నాను, నేనేమో అప్పటికి పల్లె గ్రామాల్లో సేవ చేస్తున్నాను. 760 గ్రామాలకు పైగా స్వయంగా తిరిగి సువార్త చేసే అవకాశం ఇచ్చాడు దేవుడు నాకు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2015 సంవత్సరము 16 సంవత్సరం మధ్యలో ఆ సంవత్సరంలోనే 164 గ్రామాలు తిరిగి సువార్త చేసే అవకాశం దొరికింది. ఆ తర్వాత దేవుడు అనేక రాష్ట్రాలు, దేశాలు తిప్పి వాడుకుంటున్నాడు. అవకాశం ఉన్నప్పుడు గ్రౌండ్ లెవెల్లో నలగండి, దేవుడే నిన్ను నిరూపించినప్పుడు స్టాండ్ లెవెల్లో నిలబెడతాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్. విరిగి నలిగిన భక్తుడు, విరిగి నలిగిన భక్తి చాలా ఓపికగా పనిచేస్తుంది. నీకు నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ వాళ్ళ మీద వచ్చే, నీ పిల్లల మీద వచ్చే చిరాకు, కోపం బోధలో సమాజం మీదకి రాకపోతేనే మంచిది. ఎందుకంటే ఇది శక్తితో బలముతో జరిగే పని కాదు, ఆత్మ ద్వారానే జరిగే పని. ఆత్మదేవుడు నిన్ను నన్ను మనల్ని స్వాధీనపరుచుకుంటే ఆయన కార్యమవుతుంది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని ప్రజా, పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన విను.
మనలో అందరికీ ఒకే రకమైన హృదయం లేనందుచేత, మనందరికీ ఒకే విధమైన ఆలోచన విధానం లేనందుచేత సత్యం అర్థం కాదు. నీకు అర్థమైతే తల అవుతావు, అర్థం కాకపోతే మిగతా అవయవంగా మారుతావు. ఇప్పుడు బలవంతంగా రుద్దాల్సిన పని లేదు, బలవంతంగా అవమానించాల్సిన పని లేదు. సంఘానికి ఏదో నష్టం జరిగిపోతుందని కొందరు తొందరపడుతున్నారు. నువ్వు ఆత్రుత పడితే అక్కడేదో జరిగిపోదు, అలాగని నువ్వు ఆలస్యం చేసినంత మాత్రాన నష్టమేం అయిపోదు. నువ్వు సమయోచితంగా ఆత్మదేవుని నియమం ప్రకారంగా పనిచేస్తూ వెళ్ళాల్సిందే. దీనికి అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్పనా? భారతదేశంలో మనం ఎంత ప్రాణాలిచ్చి, ఎంత ఇష్టంగా, ఎంత తగ్గించుకొని, ఎంత ప్రేమగా మాట్లాడినా సరే అందరూ సువార్త నమ్మరు. 100% ఉన్నారనుకోండి, 70% నమ్మి 30% నమ్మకపోవచ్చు. అదేమిటి సార్ అంత మాట అంటారు? నమ్మరంటారేమిటి? నేను నమ్మరు అని చెప్పించట్లేదురా నాన్న, మీకు అలా అర్థమైతే చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. నేను జరిగే విషయమే చెప్తున్నాను, నేను జరిగే విషయమే చెబుతున్నాను. ప్రకటన గ్రంథంలో జరగబోయే సంగతులు ఉన్నాయంటే దేవుడు అలా కోరుకున్నాడు జరగాలని. కాలక్రమేపీ ఏం జరగబోతుందో చెప్పాడా? దేవుడు కోరుకున్నది కాదు అది. నియమం ప్రకారంగా ఏం జరగబోతుందో చెప్పాడు ఆయన. ఆయన ఏ ఒక్కడు నశించుట ఇష్టం లేదన్నాడు. మరి కొందరు నరకంలో పడవేయబడుతున్నాడు ఆయన ద్వారానే. ఆయనే వారిని నరకంలో నెట్టేయబోతున్నాడు. ఆయనకి ఇష్టం లేదు అనేకుల్ని నరకంలో వేయడం, కానీ నియమం ప్రకారంగా, రూల్ ప్రకారంగా అది జరిగిపోతుంది అక్కడ. అలాగన్నమాట. నేను చెప్పేది ఏమిటంటే, దేశమంతటా ఎంత తగ్గించుకొని, ఎంత అర్థమయ్యేటట్లు సువార్త చేసినా 30% ఎప్పటికీ నమ్మని వాళ్ళే ఉంటారు. ఎందుకంటే సాతాను నాటిన గురుగులు ఉన్నాయి భూమి మీద. పొలమంతా మంచిదే కావచ్చు, పొలంలో కలుపు ఉండదా? మరి ఆ కలుపుకి ఎంతకాలానికి నువ్వు వడ్లు పుట్టించగలవు? ఎంతకాలానికి? కాబట్టి దేవుని ప్రజ, మనం ఎంత ప్రయాసపడినా కొందరు నమ్మరు. కాబట్టి అందరూ నమ్మాలని బలవంత పెట్టక్కరలా, తొందరపడక్కరలా, అర్థమయ్యేటట్లు చెబుదాం. ఆత్మదేవుడు ఎవరు కనులు తెరిస్తే వారు క్రీస్తు వారు, కనులు తెరవకపోతే వారు వాస్తవానికి దూరస్తులు. మనం అర్థమయ్యేటట్లు చెప్పాలంతే, తొందర అక్కర్లేదు మనకి. నేను మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవ్యం భారతదేశానికి అపార్థమయ్యింది. అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేద్దాం. ఆమెన్ చెప్తారు ఒకసారి? సంఘం ఆమెనని పలకాల్సిన విషయాల్లో తప్పక పలకండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. మరలా చెప్తున్నాను, అపార్థమైంది క్రైస్తవ్యం చాలా విషయాల్లో. తిరిగి అర్థమయ్యేటట్లు చేద్దాం. దేవుని ప్రజ, ఆలోచనకర్త అయిన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. మరి మన స్వభావం ఆయనకు అనుకూలంగా లేకుండా, మనకు అనుకూలమైనవి జరగలేదనే ఫ్రస్ట్రేషన్ కొంత, మనం అడిగింది ఇవ్వలేదనే ఫ్రస్ట్రేషన్ కొంత, ఆయన మనకు అర్థం కాకపోగా ఆయన చెప్పిన వాటిని అపార్థం చేసుకొని మనం ఇంకా ఫ్రస్ట్రేషన్తో కొంత, ఇలా నలిగిపోయి విపరీతాల్లో, వివాదాల్లో బ్రతికేస్తున్నాం. నేను మీకు ఒక మాట చెప్తాను, మరి మీరు ఎంతమంది మార్చుకోగలరో లేదో నాకు తెలియదు. మీకే చెప్తున్నాను, కుడి చేత్తో ఇస్తే ఎడమ చేతికి అని ఉందా లేదా? రహస్యమందు చూస్తున్న దేవుడే మీకు ప్రతిఫలం ఇవ్వాలి. ఇక మీదట ఎప్పుడైనా మీరు దేవుని సేవకి ఇచ్చిన, మందిరాల్లో ఇచ్చిన, చదివించుకోకండి, మాటలు 10 మందిలో చెప్పించుకోకండి. మీలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మారు మనసు పొందండి దయచేసి. పలాని వాడు 101 రూపాయి ఇచ్చెను, 500 ఇచ్చెను, 1000 ఇచ్చెను, 21 ఇచ్చెను. దేనికండి ఇచ్చెను? ఒకడు 10 చీరలు ఇస్తాడు చర్చికి, వాటి వెనకాల వాడి ఇంటి పేర్లతో సహా రాసేస్తాడు. ఒకడు 10 ఫ్యాన్లు ఇస్తాడు, వాటి మీద వంశం పేర్లన్నీ రాసేస్తాడు. ఒకడు గోడ కట్టిస్తాడు, మొత్తం వాళ్ళ వంశం పేర్లో శిలాపలకాలు వేసేస్తాడు. ఒకడు పెయింట్ వేయించుకొని 10 మందికి పెయింట్ వేస్తానే ఉంటాడు. నేను పెయింట్ వేయించాను. చిచ్చి. నువ్వు కుడి చేత్తో ఇస్తే అది దానమైన, ధర్మమైన, కానుకైనా దేవుడే చూచునుగాక. ప్రైజ్ ద లార్డ్. అయితే అది నమ్మకంగా వాడబడుతుందా లేదా చూడడానికి సంఘ కాపరు ఉంటాడు. ఒక 4గురికి బాధ్యత అప్పగిస్తే వాళ్ళు బుక్ మెయింటైన్ చేస్తారు, దాంట్లో ప్రతి రూపాయి రాసుకుంటారు. దేవుని డబ్బును ఎవరైనా దొంగతనంగా, స్వార్థంగా తింటే వారు శాపగ్రస్తులు అవుతారు. బైబిల్లో ఉన్న విషయమే కదా. అననీయ సప్పీర తెచ్చిన దాన్ని అబద్ధమాడినందుకే దేవుడు ఎంత దుఃఖపడ్డాడు, అవునా కదా? కాబట్టి దేవుని డబ్బు ఎవరి చేతికైనా ఉంటే వాళ్ళు యూదాలు కాకుండా జాగ్రత్త పడాలి. ఏమన్నాను నేను? దేవుడు డబ్బు చేతికి ఇస్తున్నాడంటే యూదాలు కాకుండా మీ స్వబుద్ధితో డబ్బు వాడకుండా చూసుకోవాలి, పూర్తి అనుమతితో వాడాలి. అవును, అలా కాకుండా స్వబుద్ధిని వాడి, సర్వాధికారం వాడి, నాకే అధికారం ఉంది, వాడి దగ్గర పేరు సంపాదించుకోవాలి, వీడి దగ్గర పేరు సంపాదించుకోవాలి, వాడితో వీడితో కలిసి ఉండాలి, నేను గొప్ప అయిపోవాలనే థాట్తో ఎప్పుడైతే మనం చేస్తామో దేవుని పరిచర్యకు నష్టాన్ని చేసిన వాళ్ళం అవుతాం. ఈ భూమి మీద సిరి, స్త్రీ, ఈ 2 చాలా ప్రమాదకరంగా సాతాను చేతులు ఆయుధంగా వాడబడుతున్నాయి ఈ చివరి దినాల్లో. సిరి, స్త్రీ
ఇక్కడే మనుషులు పడిపోతున్నారు చాలాసార్లు. సాతాను అలాగే వాడుకుంటున్నాడు వారిని. దేవుని ప్రజా మరలా చెప్తున్నాను, ఎందరో అమాయకుల ఈ భూమి మీద సాతాను చేత శోధింపబడుతుంటే వారిని తిరిగి సంపాదించి అగ్ని జ్వాలలుగా మార్చే ప్రయత్నం చేద్దాం. ఆరిపోయే దీపాలను తిరిగి మండించే ప్రయత్నం చేద్దాం. అప్పుడు సర్వోన్నతుడైన దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇలా జరగకుండా సాతాను ఏం చేస్తున్నాడో తెలుసా? మన హృదయాలలో ఉన్న వాక్యమును ఎత్తుకొని పోతున్నాడు. మత్తయి సువార్త మీరందరూ చూస్తారా? మత్తయి సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. అయితే మీ కనులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి. మీ కన్నులు చూచుచున్నవి గనుక ధన్యములైనవి. మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి. ఆ మాట విన్నారా? అనేక మంది ప్రవక్తలు నీతిమంతులు చూడాలనుకున్నవి చూడలేదు, వినాలనుకున్నవి వినలేదు. మరి వాళ్ళకంటే మనం గొప్ప వాళ్ళమనే విషయాలన్నీ విని చూడగలుగుతున్నామా? కాదు. వారి కాలంలో దైవ చిత్తంలో లేనిది అది. మన కాలం ముగింపుకొచ్చేసింది. దేవుడు ఇంకా అన్ని బయలుపరిచే కాలం ఇది. వారు మనకంటే గొప్ప వాళ్ళే. వారికంటే మనం ఏ విషయంలో గొప్ప వాళ్ళము కాదు. కానీ వారు విడిచిన గొప్ప పని చేసే గొప్ప ధన్యత మనకు వచ్చింది. పని గొప్పది, దాన్ని చేస్తున్నందుకు మనం గొప్పలం అవుతుంది. వారు బోధించలేక కాదు, ఆ రోజు అనుమతించబడలేదు వారికి. వారు పరిశీలించలేక కాదు, వారి పరిధిలో వారు పనిచేయాల్సి వచ్చింది. దానియేలు, అంత్యదినము వరకు నువ్వు దీనిని ముద్ర వేసి ఉంచుము అన్నాడు. అలా భక్తులకు కొన్నిసార్లు అనుమతి లేదు, కొంత పరిధిలో వారు పనిచేశారు. ఆనాడు బయలుపడింది, ఆనాడు ప్రకటింపబడింది, ఈనాడు ప్రకటించబడుతుంటే వారిని అవమానిస్తున్నట్టు కాదు, వారికి నిందిస్తున్నట్టు కాదు, వారు చెప్పిందని తృణీకరిస్తున్నట్టు కాదు. వారు చెప్పిన కోణంతో పాటు మరొక కోణం కూడా ముందుకు వస్తుంది. వాక్యము వజ్రముఖము లాంటిది, బహుముఖత ఉంటుంది. వాక్యానికి ఎన్నో ఉద్దేశాలు జతపరచబడి ఉంటాయి. వాటన్నిటిని తెలుసుకోవాలి. అప్పుడే మనం సంపూర్ణ సత్యంలోనికి వెళ్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అలాంటి ఒక విషయం నేను మీతో పంచుకుంటాను. ఇప్పటి వరకు మీ హృదయాన్ని దున్నే పని పెట్టుకున్నాను. సాతాను ఎత్తుకొని పోతున్నాడు అన్నాను కదా, దాని గురించి కూడా ఒక మాట చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి, 15వ వచనంలో. మార్కు సువార్త 4వ అధ్యాయం 15వ వచనం. త్రోవ పక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. చూసారా? సాతాను ఏం చేస్తాడంట? విత్తబడిన వాక్యాన్ని, మన హృదయంలో దేవుడు నాటిన వాక్యాన్ని వాడు ఎత్తుకుపోతాడంట. ఎందుకు ఎత్తుకుపోతాడు? మన ధన్యతను మనం పోగొట్టుకోవాలని, సత్యం మనం తెలుసుకోకుండా ఉండాలని వాడు ఎత్తుకుపోతాడు. ఎందుకంటే మనకు వాక్యం అర్థమైనా, దేవుని ప్లాన్ అర్థమైనా, దేవుని నియమాలు సూత్రములు అర్థమైనా వాడు మన కింద ఉంటాడు, మనం వాడి పైన ఉంటాం. కాబట్టి వాక్యము వలననే మనం వాడిని తొక్కగలం. వాక్యం మనకు అర్థం కాకుండా చేస్తాడు, వాక్యం మనలో ఫలించకుండా చేస్తాడు. దానికోసం కొందరు థియాలజీ అన్నారు, కొందరు మూల భాష అన్నారు, కొందరు వాడు మంచోడు కాదన్నారు, కొందరు వాడి వ్యక్తిత్వం కరెక్ట్ కాదన్నారు, కొందరేమో పై రూపాన్ని అడ్డు పెట్టుకున్నారు, కొందరేమో ఏదో చిన్న చిన్న కారణాలను అడ్డు పెట్టుకున్నారు. చూడండి, నువ్వు ఎలా ఉన్నా సరే ఒక కారణాన్ని అడ్డు పెట్టుకొని దూషించేవారు, ద్వేషించేవారు ఉంటారు. నేనంటాను ఏమిటంటే, అన్ని కారణాల కంటే కూడా ముఖ్యమైన కారణం దేవుని స్వరం వినడం, పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన ప్రకారం నడవడం ముఖ్యం. మిగతా అన్ని ఆటోమేటిక్గా అవే సెటరేట్ అయిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. మీకు పెద్ద రహస్యం చెప్పనా? ఒకరోజు నేను చాలా గొప్ప విషయం మాట్లాడుతున్నాను, ఆత్మాభిషేకం గురించి. ఒకసారి ఒక సందేశం చేస్తున్నాను. అప్పుడు ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? సార్, మీ సందేశం అంతా బాగుంది కానీ నాకు ఒకటే నచ్చలేదు అన్నాడు. ఏమిటి అన్నాడు? మీరు బ్లేజర్ వేసుకోవడం నాకు నచ్చలా, మీరు షూటు బూట్ వేసుకోవడం నాకు నచ్చలా. మరి ఏం చేయాలంటే వైట్ అండ్ వైట్ వేసుకోమన్నాడు. లాల్చీ వేసుకుంటేనే మంచిది, వైట్ వేసుకుంటేనే మంచిది అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయనకి ఏం అడ్డొచ్చింది? సందేశం అంతా పక్కన పెట్టి ఆయన ఏం చూస్తున్నాడు? ఇట్లాగా తయారయ్యారనమాట. కొందరేమో ఎవరైనా బంగారం వేసుకున్నారనుకోండి, అసలు వీళ్ళు భక్తులే కాదంటారు. కొందరేమో ఆ చర్చికి సంబంధించిన వాళ్ళు కాబట్టి భక్తులు కాదంటారు. కొందరు ఈ డినామినేషన్కి సంబంధించింది కాబట్టి భక్తులు కాదంటారు. హృదయములో ఆత్మదేవుని మాట వినకపోతే, ఆత్మదేవుని ఆలోచన లేకపోతే నువ్వు భక్తుడో కాదు, భక్తురాలివి కాదు. నువ్వు ఆత్మదేవుని సంతోష పెట్టకపోతే నీది భక్తి కాదు, నువ్వు భక్తుడవు కాదు. దేవునికి నచ్చింది నువ్వు చేయలేకపోతే నీది భక్తి కాదు, నువ్వు భక్తుడవు కాదు. దేవుని లేఖనం నీకు అర్థం కాకపోతే నీది భక్తి కాదు, నువ్వు భక్తుడవు కాదు. ఏవేవో కారణాలు ఇప్పుడు చెప్తూ పోయానంటే ఆ కారణాలే రేపు తెల్లవారే వరకు మాట్లాడుకోవచ్చు. అన్ని తప్పుడు కారణాలన్నీ అడ్డు పెట్టుకుంటారు చాలామంది. ఒక ఆయన అంటాడు, అద్భుతంగా ఉంది సార్ మీరు చెప్పింది, కానీ మధ్యలో మీరు కోపానికి రావడం నాకు నచ్చలేదంటాడు. వీడికి ఎందుకు ఇదంతా?
అలా ఒక్కొక్కడు ఒక్కొక్క దాన్ని అడ్డు పెట్టుకుంటాడు. అన్నీ బాగున్నాయి కానీ ఆ ఒక్కటి పక్కన పెట్టు, ఇవన్నీ పట్టుకో. ఎందుకంటే మనిషిలో ఏవో ఒక లోపం ఉంటుందో ఆ ఒక్కటే ఉండొచ్చు, ఆ ఒక్కటే ఉండొచ్చు. ఆ ఒక్కటే పక్కన పెట్టగలిగిన రోజున మనం ఒక్కటైపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఆ ఒక్కటిని సరిచేయడానికి ఒక్కడున్నాడు పైన. ఆయన తప్పకుండా విరిగి నలిగిన హృదయం ఇస్తాడు, అనుభవసారంగా వారిని మారుస్తాడు. దేవుని ప్రజ, తొందరపడకండి. మన తోటి సహోదరులను మన దైవజనులను మనమే కాపాడుకోవాలి. మనం అందరినీ అర్థం చేసుకునేంత పెద్ద మనసు లేకపోతే ఏం భక్తి మనది? నరునిలోనికి వెళ్ళాడు, అప్పుడు నరుని ఆత్మ కూడా జీవం పొందింది, అందుకు జీవాత్మతో నింపబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నరుడు జీవాత్మ గలవాడంటే అర్థం ఏమిటి? అప్పటి వరకు ఆత్మ జీవం పొందలేదు. పరిశుద్ధాత్ముడే ఆత్మకు జీవం ఇచ్చేవాడు. ఆయనే నిజమైన జీవాత్మ. ఆయనే మనిషిని బ్రతికించాడు. అయితే ఆదాముకు జరిగినట్లు మనకు జరగట్లేదే. ఆదాముకు జరిగినట్టు మనకు జరగట్లేదు. ఆదాముకు దేవుడు ఊపిరి ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మ వెలిగింది. కానీ మనకు అలా కాదు. మనం తల్లి గర్భంలో ఉండగానే దేవుడు ఆత్మను వెలిగించి మనలోనికి పంపిస్తున్నాడు. అందుకే బైబిల్లో రాయబడింది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం ఆయన వెలిగించి పంపిస్తున్నాడు. కానీ ఆదాముకు పెట్టిన తర్వాత వెలిగించాడు, కానీ మనకు వెలిగించి పంపిస్తున్నాడు. ఇది డిఫరెన్స్. అందుకు ఆ మాట రాయబడింది. జీవాత్మ నరునిలో ప్రవేశించగానే నరుడు జీవాత్మ అయ్యను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే అప్పుడే నరుని ఆత్మ జీవించింది, అప్పుడే ఆదాము బ్రతికాడు అని అర్థం. ఇంకొంచెం వివరంగా మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఈ ఊపిరి పరిశుద్ధాత్మ దేవుడే అని చెప్పడానికి యోబు భక్తుని సాక్ష్యం వినండి. ఒకసారి చూస్తారా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి? మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ఎంత స్పష్టంగా యోబు భక్తు జీవితంలో సర్వోన్నతుడైన దేవుడు మాట్లాడాడో, యోబు భక్తుని ద్వారా ఈ సంగతులు మాట్లాడాడు. చూడండి 33వ అధ్యాయం చూస్తారా? 33వ అధ్యాయం యోబు గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుతారా? దేవుని ఎడల నేనును నీ వంటి వాడను, నేనును జిగటమంటితో చేయబడి. 4వ వచనం దేవుని ఆత్మ నన్ను సృజించెను, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చెను. ఆది సంగతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, ఎవరి శ్వాసము జీవం ఇచ్చింది? సర్వశక్తుని. కాబట్టి దేవుని ఆత్మ ఊపిరి రూపములో నరునిలోనికి వచ్చినప్పుడే నరుడు జీవాత్మగా మారాడు. ఆమేన్. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఊపిరితో పోల్చబడ్డాడు. ఇప్పుడు ఆదికాండము 7వ అధ్యాయం 15వ వచనం చదవండి, మీకు ఇంకా స్పష్టంగా వివరంగా అర్థమైపోతుంది. జీవాత్మగల సమస్త శరీరులలో. ఏంటది? జీవాత్మగల సమస్త శరీరులలో రెండేసి. ఇప్పుడు చెప్పండి, ఈ జంతువులని జీవాత్మగల శరీరాలని ఎందుకన్నాడు? ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని ఊపిరి వలన వీటికి వివేకము కలిగినది. పరిశుద్ధాత్ముడి వలన, అందుకే పరిశుద్ధాత్మ సంబంధమైనవి ఇవి కూడా. అంటే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవని కాదు, పరిశుద్ధాత్ముని సృష్టిలో పాలిభాగం వీటికి కూడా ఉంది. ఆయన చేసిన సృష్టిలో వీటికి వివేకం ఇచ్చే పని పరిశుద్ధాత్ముడు తీసుకున్నాడు. అందుకే జీవాత్మ సంబంధమైనవి. మరలా చదవండి. జీవాత్మగల సమస్త శరీరులలో రెండేసి ఓడలోనున్న నోవాహునొద్ద ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించాను. కాబట్టి ఇవి జంతువులకు సంబంధించినవి, అలాగే మనుషులకు సంబంధించినవి కూడా. ఎందుకంటే మనుషులు కూడా అక్కడ ప్రవేశించారు. ఇదే 7వ అధ్యాయం 22వ వచనం చూడండి. పొడి నేల మీదనున్న వాటినన్నిటిలోనూ నాసిక రంధ్రములలో. ఏమిటేమిటి? వాటన్నిటిలలో నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీయు. అది సంగతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి వాటి ఊపిరి దేని సంబంధమైనది? జీవాత్మ సంబంధం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వాటికి ఊపిరిచ్చాడు, బ్రతకమన్నాడు. పరిశుద్ధాత్ముడు వాటికి వివేకం ఇచ్చాడు. ఇప్పుడు పూర్తిగా చదివేనా నా వచనం? జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీయు చనిపోయాను. అది సంగతి. కాబట్టి జంతువులకు ఆత్మ ఉందా? దేవుడిచ్చిన ఊపిరి ఉందా? చెప్పరేంటండి? జంతువులకు ఆత్మ లేదు, దేవుడిచ్చిన ఊపిరి వాటికి వివేకము జ్ఞానం ఇచ్చింది. అందుకు అవి సర్వైవ్ అవుతున్నాయి.
దేవుడు ప్రోగ్రామింగ్ చేసి పెట్టాడు. మీరు చెప్పండి, ఈ ఫోన్కి ఆత్మ ఉందా? మరి ఇది ఎలా పనిచేస్తుంది? ఛార్జింగ్ పెడుతున్నాం, పనిచేస్తుంది. దీంట్లో ప్రోగ్రామింగ్ ఉంది, మనకి ఎలా కావాలంటే అలా ఫోన్ చేస్తున్నాం, ఎవరితో మాట్లాడాలంటే వాళ్ళతో. సో అలాగే దేవుడు జంతువుల యొక్క ఆలోచన విధానాన్ని ప్రోగ్రామ్ చేశాడు, వాటి జీవన విధానాన్ని ప్రోగ్రామ్ చేశాడు, వాటి సామర్థ్యత శక్తి ప్రోగ్రామ్ చేశాడు. మన అవయవాలకు ఎలాగైతే ఒక్కొక్క అవయవం ఎలా పనిచేయాలో నిర్ణయించాడో, ఏ జంతువు ఎలా పనిచేయాలో కూడా ఆయన నిర్ణయించాడు. అందుకు జీవాత్మ సంబంధమైనవి అంత క్లియర్గా రాయబడింది చూడండి. వాటి ఊపిరి జీవాత్మ సంబంధమైనది. సో మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మళ్ళీ చెప్తున్నాను, నరునిలో జీవాత్మ ఉన్నది, కానీ జంతువులకు ఆత్మ లేదు. దేవుని వివేకం అనుగ్రహించబడింది. ఊపిరికి జీవాత్మ సంబంధమైనవి కాబట్టి, ఆ ఊపిరి దేవుని ఆత్మే వాటికి అనుగ్రహించాడు కాబట్టి ఈ విషయం జీవాత్మ సంబంధమైనవి అని పిలువబడిందే కానీ జంతువులకు కూడా ఆత్మ ఉందని కాదు. దేవుడు కావాలనే వీటిని ఇలా జతపరిచి మాట్లాడుతున్నాడు, వాటిని సపరేట్గా సరిగ్గా విభజించడం మనకు తెలియాలని. కాబట్టి నరునిలో దేవుని ఆత్మ ఉన్నది, నరునికి ఆత్మ కూడా ఉన్నది. కానీ జంతువులకు ఆత్మ లేదు, కానీ జీవాత్మ అయి ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వాటికి ఊపిరినిచ్చినందుచేత, వివేకం ఇచ్చినందుచేత అవి కూడా జ్ఞానము చొప్పున పనిచేస్తున్నాయి. అందుకే కుక్క విశ్వాసంతో ఉంటుందని చెప్తారు కదా. జంతువులన్నీ కూడా వాటి పిల్లల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తాయి. మీరు చూడండి, కుక్క ఎన్నో బలహీనతలతో అంటే ఎన్నో దుర్గుణములతో కూడా ఉంటుంది, కానీ తాను మాత్రమే తినాల్సిన ఆహారాన్ని తీసుకొచ్చి తన పిల్లలకు కూడా తల్లిగా ఉన్నప్పుడు పెడుతుంది. కాకి కూడా ఏదైనా దొరికితే దాన్ని తినేయడమే దానికి అలవాటు, కానీ దాని పిల్లలకు కూడా తీసుకొచ్చి పెట్టింది. ఎవరు ప్రోగ్రామ్ చేశారు? ఆ జంతువులకు అంత ప్రేమ ఆప్యాయత, పిల్లల్ని పోషించే విధానం ఎవరు నేర్పించారు? దేవుడు పెట్టాడు మైండ్లో అలాంటి జ్ఞానాన్ని. సరిగ్గా అవి తల్లిగా మారినప్పుడు ఆ బాధ్యత చేస్తుంటే, అంతెందుకండి మనము తల్లిదండ్రులు కాకముందు మనకు ఆ ప్రేమ ఎలా ఉంటుందో పెద్దగా, మనం బిడ్డను కన్నప్పటి నుంచి మన మైండ్, మన మనసు మొత్తం వాడి వైపే లాక్కుంటుంది. దీన్ని సైన్స్ ఏమంటుందంటే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ప్రేమ అనే లవ్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సైన్స్కి నీకు అదే భాష నువ్వు అలా పెడుతున్నావు. అలాంటి హార్మోన్ సృష్టించిందే నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం రిలీజ్ అయితే ఏమవుతుందో నువ్వు చెబుతున్నావు, ఆ రిలీజ్ అవ్వడానికి ప్రోగ్రామ్ చేసింది నా దేవుడు. జ్ఞానం సంపాదించి జ్ఞానం పెట్టినోని లేడని నువ్వు అంటున్నావు. వీడికి ఎంత జ్ఞానం ఎక్కువైందంటే జ్ఞానాన్ని పుట్టించినోడే లేడు అని అంటున్నాడు వీడు. అందుకే దేవుడు లేడు అనే వ్యక్తి బుద్ధిహీనుడంట. లేకపోతే ఒకసారి ఆలోచన, నేను ఒక పుస్తకం రాశాను, దాని పేరు అంతరిక్షం వెనుక. నన్ను వస్తే నేను తీసుకుంటాను. అంతరిక్షం వెనుక, దీని పేరు అంతరిక్షం వెనుక. దీంట్లో దేవుడే లేడు అనే వ్యక్తులకు తిరుగులేని సమాధానం ఇచ్చాను నేను. నా పుస్తకాలన్నీ ఇలా మల్టీ కవర్ పేపర్తో ఉంటాయి, అంటే మీరు చదివేవన్నీ మీరు చూస్తూ చదవడానికి వీలుగా. దీంట్లో 50 ప్రశ్నలు ఉన్నాయి. సైన్స్కి సైన్సే సువార్త చెప్పింది ఈ పుస్తకం ద్వారా. అలాంటి ఒక అద్భుతమైన పుస్తకం. ఇది మాత్రమే కాదు, ఇంకొన్ని సంగతులు. ప్లీజ్ నన్ను, దీని పేరు అదృశ్య దేవుడు. మీకు తెలుసా పరలోకంలో ఉన్న దేవదూతలు ఇప్పటివరకు తండ్రిని చూడలేదు. పరలోకంలో ఉన్న దేవదూతలు ఇప్పటివరకు తండ్రిని చూడలేదు. మనం చూడగలమా? మన వల్ల అవుతుందా? వారేమో 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని స్తోత్రం చేస్తుంటారు వెలుగు చూడలేక. పరలోకంలో ఉన్న దూతలే ఆయన చూడలేకపోతే మట్టి మనుషులం మన వల్ల అవుతుందా? ఎప్పటికి చూడగలం? చూడలేకపోతే నిత్యత్వం అంతా చూడలేమా? ఇదిగో అలాంటి ప్రశ్నలన్నిటికీ తిరుగులేని జవాబిస్తూ సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుని గురించి మాట్లాడే పుస్తకం. దీని పేరు అదృశ్య దేవుడు. ఈ పుస్తకాన్ని మీరు సంపాదించుకోవడం ద్వారా దేవుని ఆలోచన విధానం మీకు స్పష్టంగా అర్థమైపోతాయి. అంత మాత్రమే కాదు, మనం ప్రార్థిస్తే పరలోకంలో బంధించగలుగుతుంది, భూలోకంలో విప్పగలుగుతుందనే మాట విన్నాం. ఏం బంధించగలం, ఏం విప్పగలం? బంధించగలం, విప్పగలం అని మాత్రం తెలిసింది, కానీ దేవుడేం బంధిస్తున్నాడు, ఏం విప్పుతున్నాడు, మనమేం బంధించగలం, ఏం విప్పగలం? అలా బంధించాలంటే ఎన్ని వచనాలు నెరవేర్చాలి, ఏ స్థాయి భక్తి సాధన చేయాలి, ఎంత ప్రార్థనాపరులం అవ్వాలి? ఇదిగో ఈ పుస్తకంలో మీకు అలాంటి అద్భుతమైన వివరణ ఉంది. అక్షర శబ్దం వింటే సరిపోదు, అక్షర భావం అర్థం కావాలి. ఇదిగో నేను చెప్పాను కదా, నా పుస్తకాలన్నీ ఇలా మల్టీ కవర్ పేపర్తో ఉంటాయి. అంటే మీరు ఏమైతే చదువుతారో అవన్నీ మీకు ఇలా బొమ్మల రూపంలో కనబడుతూ ఉన్నాయి. అంటే ఎందుకని మేము ఇలా ముద్ర వేసాము తెలుసా పుస్తకాల్ని? ఒకటే కారణం,
మనం ఏవైనా సరే చదువుతుంటే మనం చదివినవి మర్చిపోయేటట్లు చేస్తాడు సాతాను. మన ఏకాగ్రత దెబ్బతీయాలని చూస్తాడు. అదే మన సైకాలజీ సిస్టమ్ ప్రకారంగా చూస్తూ చదివితే ఎక్కువసేపు చదువుతాం, చూస్తూ చదివింది తొందరగా మర్చిపోలేం. వాడు మర్చిపోవడానికి విషప్రయోగం చేస్తే మీరు గుర్తుంచుకోవడానికి నేను విరుగుడు ప్రయత్నం చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. మీ పిల్లలు, మీ యవ్వనస్తులు, మీ కుటుంబ సభ్యులు అందరూ చదువుకోవడానికి వీలుగా చివరికి సైట్ ఉన్న వ్యక్తులకు కూడా కనబడగలిగేటట్టుగా అక్షరాలను ఏ సైజులో ఉంటే సైట్ లేనివాడికి సైట్ ఉన్నవాడికి కూడా సరిపోతుందో డాక్టర్ని సంప్రదించి కూడా కరెక్ట్ సైజుని మేము ఎంపిక చేసుకున్నాం. అంటే అందరి గురించి ఆలోచించి అంత న్యాయం కూడా ఈ పుస్తకాల్లో చేస్తున్నాం. వీటిని మీరు సంపాదించుకుని చదివితే మీకు బైబిల్ ఇంకెక్కువ అర్థమవుతుంది. అంత మాత్రమే కాకుండా ఈరోజు లోకాన్ని ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తున్న సాతాను చేతుల్లో పడిపోయిన కొందరు క్రైస్తవ్యాన్ని, క్రీస్తుని, బైబిల్ని అవమానిస్తూ రకరకాల తప్పుడు ప్రశ్నలు, వ్యతిరేక ప్రశ్నలు అడుగుతున్నారు. ఇదిగో ఇందులో మీకు 100 ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. తప్పకుండా మీరు ఈ పుస్తకాన్ని సంపాదిస్తే లోకం అడిగే ప్రతి ప్రశ్నకు మీరే జవాబు అవుతారు. చారిత్రాత్మకమైన ఆధారాలతో పాటు అన్ని మత గ్రంథాల ఆధారాలతో పాటు ప్రతి ప్రశ్నకు తిరుగులేని జవాబు ఈ పుస్తకంలో ఉంది. ఎలాంటి జవాబులో తెలుసా అండి? నువ్వు ఈ జవాబు చెబితే వాళ్ళ కోపం, ఆవేశం రాదు, ఆలోచన వస్తుంది. అంత సమాధానంగా చెప్పగలిగిన గౌరవప్రదమైనటువంటి జవాబులు ఇందులో ఉన్నాయి. తప్పకుండా మీరు వీటిని సంపాదించుకోండి. అలాగే దేవుడు ఒక్కడే అయితే ఇన్ని దేశాలు ఎందుకు, ఇన్ని మతాలు ఎందుకు, ఇన్ని సాంప్రదాయాలు ఎందుకు, ఇన్ని వివాదాలు ఎందుకు? ఆయన ఈ ఒక్క భూమిని చేసిన దేవుడైతే ఆయన గుర్తులు భూమి మొత్తం ఉండాలి. ఒక జాతి నుండి, ఒక మనిషి నుండి అనేక జాతులను పుట్టించిన దేవుడు అందరూ తడువులాడి కనుగొని నిమిత్తం కొన్ని పొలిమేరలు నియమిస్తే ఆ పొలిమేరలు ఏమిటి? దీని పేరు ప్రపంచమంతట నిజ దేవుని ముద్ర. ఈ పుస్తకాన్ని కానీ మీరు సంపాదిస్తే ఏ దేశానికి వెళ్ళినా ధైర్యంగా మీరు సువార్త చెప్పగలుగుతారు, ఆధారాలతో సువార్త చెప్పగలుగుతారు. అలాంటి అద్భుతమైన పుస్తకం ప్రపంచమంతట నిజ దేవుని ముద్ర. తప్పకుండా ఈ పుస్తకాన్ని కూడా మీరు సంపాదించుకోండి. అంత మాత్రమే కాకుండా సనాతన సత్య పరిరక్షణ 600 ప్రశ్నలకు తిరుగులేని జవాబిస్తుంది ఈ పుస్తకం. క్రైస్తవుడు ప్రసాదం ఎందుకు తినడు, కొబ్బరికాయ ఎందుకు కొట్టడు, హారతి ఎందుకు ఇవ్వడు, అగరత్తులు ఎందుకు వెలిగించడు, పువ్వులు ఎందుకు సమర్పించడు, పూజలు ఎందుకు చేయడు, వ్రతాలు ఎందుకు చేయడు, పండుగలు ఎందుకు చేయడు, ముగ్గులు ఎందుకు వేయడు, అదెందుకు చేయడు, ఇదెందుకు చేయడు, ఎన్ని అడుగుతారు బంధువులు, స్నేహితులు, తోటివారు. మీరు పనిచేసే దగ్గర మీతో పనిచేసే వాళ్ళు కూడా ఎన్ని మాటలు అడుగుతారు. మనం ఏమంటామంటే యేసుప్రభుని నమ్ముకున్నాం అందుకే మేము అది చెయ్యమంటాం. ఎందుకు చేయరు? మీ దేవుడు చేయొద్దన్నాడంటే మా అయ్యగారులు చేయొద్దన్నాడు. ఇప్పుడు అందరి మీ కోపం అంతా ఎవరి మీదకి వెళ్ళిపోయింది? ఇలాగ నోటికొచ్చింది చెబితే చాలామంది సువార్థికులు, సేవకులు కొట్టబడ్డారు, చంపబడ్డారు. ఈ రోజుకి క్రైస్తవ్యం అపార్థం అవడానికి కారణం మనకు నచ్చింది చెప్పడమే. కానీ దేవుడు చెప్పింది ఏమిటో చెబుదాం. ఈ పుస్తకంలో మీకు 600 ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. ఇంతకు మునుపు నేను చూపించినటువంటి పుస్తకాలు ఇదిగోండి. ఈ 3 పుస్తకాలను కానీ మీరు సంపాదించుకుంటే 800 ప్రశ్నలకు మీరు జవాబులు నేర్చుకుని బోధించగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అంత మాత్రమే కాదు, ఇటీవలి కాలంలో మే 1వ తారీఖున ఆదికాండం 1వ అధ్యాయం మీద నేను 700 పేజీల సంగతులు రాశాను. ఆదికాండం 1వ అధ్యాయం మీద 700 పేజీలు రాస్తే దాన్ని 6 పుస్తకాలుగా ముద్ర వేశాం. అందులో 4 పుస్తకాలు ప్రింట్ అయిపోయి సిద్ధంగా ఉన్నాయి, ఒకే అధ్యాయానికి సంబంధించినవి. 1వ అధ్యాయంలో ఉన్నటువంటి ఎన్నో మర్మములు, రహస్యములు, ప్రత్యక్షత, అలాగే థియాలజీ చెప్పిన మాటలు, మన పెద్దలు చెప్పిన మాటలు, ఏ వాక్యానాన్ని కొట్టివేయకుండా ముఖ్యమైన సంగతులను మరలా అర్థమయ్యేటట్టు చెప్పడానికి దేవుడు ఆలోచన మీ ముందుకు తీసుకొచ్చాను. కాబట్టి 4 పుస్తకాల వల్ల మీరు ఆ 1వ అధ్యాయాన్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఒక్క అధ్యాయం కోసమే ఇన్ని సంగతులు ఉంటే బైబిల్ మొత్తం మీద ఎన్ని సంగతులు ఉంటాయి. కాబట్టి దేవుని ప్రజ తప్పకుండా వీటిని సంపాదించుకోండి. ఈ సెట్ మొత్తం ఈ సెట్ మొత్తం కేవలం ఒక షర్టు కొనే ఖరీదులు మీ సొంతం అయిపోతాయి, లేదా మీరు ఒక డ్రెస్ కొనే ఖరీదులు మీ సొంతం అవుతాయి. కానీ దీంట్లో ఉన్న జ్ఞానానికి మీరు ఎప్పటికీ రుణం తీర్చలేరు. ఒక వ్యక్తి ద్వారా దేవుడు తన జ్ఞానాన్ని ప్రకటించడానికి ముందు ఎన్ని రకాలుగా వ్యక్తిని సిద్ధపరుస్తాడో తెలుసా? ఎన్ని రకాలుగా నలగొడతాడో తెలుసా? సాతాను ఎంత శోధిస్తాడో తెలుసా? అతని జీవితం ఎంత వివాదంగా మారిపోతుందో తెలుసా? బాహాటమైన జీవితాల్లో సాతానుకు దేవునికి మధ్యలో జరిగే యుద్ధంలో నలిగిపోయేవారే భక్తులు అవుతారు. అలాగే నలిగిన వారు మోషే, ఇర్మియా, యెషయా, హోషేయ చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నారు. హెజ్కేలు, వీరందరూ కూడా దేవుని కొరకు, దేవుని చిత్తం కొరకు నలిగి విరిగిన వారే.
దేవుని ప్రజ, ఈ భూమి మీద దేవుని చిత్తం ఈ భూమి మీద ప్రకటించబడ్డానికి ఎందరో భక్తులు విరిగి నలుగుతారు. అందుకే భక్తులు ఎవరికి అర్థం కారంట. చూసేటప్పుడు భక్తులు ఎప్పుడు సామాన్యంగా కనబడతారంట, కానీ అసామాన్యమైన పని వారి ద్వారా జరుగుతుంది. అది ఆత్మ ద్వారా జరిగే పని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఇదిగోండి, మీ కొరకు పుస్తకాలు సిద్ధపరిచారు. వెనకాల WCM టీం ఉంది, వెనకాల MPI టీం ఉంది. మీ కొరకు సహాయం చేస్తారు వాళ్ళు అక్కడుండి. తప్పకుండా మీరు వెళ్ళేటప్పుడు ఆ పుస్తకశాలను మీరు దర్శించండి. కేవలం మీటింగ్ అయిపోయిన తర్వాత 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు మాత్రమే బుక్ స్టాల్ ఉంటుంది. ఇప్పటి వరకు ఈ గంటన్నర సమయం దేవుడు మీతో, నాతో, మనతో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా, గంటన్నర సమయం గడిచిపోయింది. ఇంత సమయంలో దేవుడు మనతో విశేషంగా, నిజమే చెప్తున్నాను, పక్కవారితో అడుగుతారేమిటి నిజమా అని, నిజమే, గంటన్నర సమయం ఇప్పటి వరకు గడిచిపోయింది. మీరు ఎందుకని సమయం మర్చిపోయి వింటున్నారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు చెప్పండి, మునుపెప్పుడు వినని సంగతులు, మునుపెప్పుడు అర్థం కాని సంగతులు మీకు అర్థమయ్యాయా? ఆమేన్. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు మీరు ఎక్కగలిగారా? మీ తోటి వాళ్ళని అర్థం చేసుకునేంత పెద్ద మనసు కొంచెమైనా వచ్చిందా? అయితే ఇక మీదట మీరు ఆత్మదేవునికి అనుకూలంగా మారబోతున్నారు. ఆయన మిమ్మల్ని నడిపించబోతున్నాడు. గుర్తుంచుకోండి, మనకు తెలియని సంగతులు, అర్థం కాని సంగతులు అర్థమైతేనే సభ ఘనంగా జరిగినట్లు, సక్సెస్ అయినట్లు. అంతేగాని ఎక్కువ మంది వస్తే సక్సెస్ కాదు, ఎక్కువ భోజనాలు ఉంటే సక్సెస్ కాదు. సక్సెస్ అనేది మన ఏర్పాట్లు కాదు, దేవుడు అనుకున్న తన ఏర్పాట్లు జరిగితేనే సక్సెస్. అదే నిజమైతే ఈ సభ ధన్యమయ్యింది. మీరు అనేక సంగతులు నేర్చుకోగలిగారు. దేవుని గ్రంథాన్ని స్పష్టంగా ధ్యానించడం నేర్చుకుంటున్నారు. దేవుని నియమాన్ని తెలుసుకోగలిగారు. మీ ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగించి మీ ద్వారా దేవుని సత్యము ఒక్కొక్కరి ద్వారా 1000 మందికి అందించే వరకు దేవుడు మిమ్మల్ని వాడుకొనుగాక. మీరు ఎంతమంది వెలిగితే అంతమంది, ఒక్కొక్కరు 1000 మందిని వెలిగించినట్లుగా దేవుడు వాడుకొనుగాక. రండి, అందరం లేచి నిలబడి ఓ చిన్న ప్రార్థనతో, తీర్మానంతో మనం ఈ సభను ముగించుకుందాం. అందరం లేచి నిలబడదామా? పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతలు చెబుతూ వేడుకుందామా? ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి చెయ్యెత్తి దేవుని ఒక్క మాట అడుగుదాం. ప్రభువా, నా చెయ్యి పట్టుకో. ఈ 1-2 నిమిషాలు చేయబోతున్న ఈ ప్రార్థన చాలా ముఖ్యమైనది. చాలాసార్లు ఇలాంటి తీర్మాన ప్రార్థనలోనే మనం అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాం. కాదు, వాక్యమంతా విన్న తర్వాత నువ్వు నీ తీర్మానం దేవునికి చెప్పాలి. అప్పుడు దేవుని సన్నిధి నీతో పాటు రావాలి. కాబట్టి మన చెయ్యి పైకెత్తి తగ్గించుకొని దేవుణ్ణి అడుగుదాం. నా చెయ్యి పట్టుకో యేసయ్యా. నాకు నీ ఆలోచనను ధ్యానించే మనసునివ్వు తండ్రి. ఈరోజు మాకు విశేషమైన సంగతులను మీరు తెలియజేశారు. మొదటి నిమిషం నుండి చివరి నిమిషం వరకు ఎన్నో నియమములు, సూత్రములు మీరు మాతో మాట్లాడారు. దేవా, మా హృదయాన్ని, మా స్వభావాన్ని మీరు సరిచేశారు. మా ఉద్దేశాలను సరిచేసినారు. విషపూరితమైన మా తలంపులను మీరు సరిచేశారు. దేవా, మీరు మాకు ఈరోజు నేర్పించారు, మమ్మల్ని గద్దించారు. మేము నేర్చుకోవలసిన విషయం మీద మాకు అనుభవం ఇచ్చారు. అందును బట్టి నేను స్తుతిస్తున్నాం. ప్రభువా, మరలా నీ పని చేస్తున్నప్పుడు మేము పర్ఫెక్ట్గా పని చేయడానికి మాకు ఇంకా జ్ఞానం ఇవ్వండి, ఆత్మశక్తినివ్వండి. దేవా, మా శక్తిని బట్టి కాదు, మా బలమును బట్టి కాదు, నీ ఆత్మను బట్టి మేము పని చేతుముగాక. మాపై దయ చూపించండి దేవా. నీ ఉద్దేశములకు న్యాయం జరగాలి, నీ వాక్యానికి న్యాయం జరగాలి, నీ ఆలోచనకు న్యాయం జరగాలి. ఇంకా మాలో పొరపాటు ఉంటే వాటిని సవరించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాపై దయ చూపించండి తండ్రి. అందరూ ప్రార్థిస్తూ ఉండండి. సేవకుల్లో ఎవరో ఒకరు మన కోసం ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీభవించండి. కళ్ళు మూసుకుందాం, అందరం కలిసి వేడుకుందాం.